పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 5వ వచనం. వెలిసిన నమ్మాలా పడలేదా? నమ్మాలి. నమ్మితే ఆశీర్వాదం. 23వ కీర్తన డేవిడ్ 5వ వచనం. అక్కడ ఏముందంటే, నేను చదివిన మాట మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చదివిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అర్థమగునట్లు బోధించి, ఆ వాక్యానుసారంగా బ్రతికే కృపనిచ్చి, నీతిమంతుల స్వాస్థ్యములో మనలందరినీ భద్రపరచునుగాక. బిడ్డలారా, వాక్యాన్ని వివరించే ముందు ఒక మాట. మన దేవుడు నిన్న, నేడు, నిరంతరం మారనివాడు. యేసుక్రీస్తు వారు నిన్న, నేడు, నిరంతరం మారనివాడు. హెబ్రీ 13:8 ఉంటుంది ఆ మాట. అవును, యుగ యుగములకు ఆయన ఒక్కటే రీతిగా ఉండడం రాయబడింది. 2000 సంవత్సరాల క్రితం దీవెనక మన ప్రభు అయిన యేసయ్య గుడ్డి వాళ్ళకు చూపునిచ్చాడు. ఈరోజు కూడా మన దేవుడు గుడ్డి వాళ్ళకి చూపును ఇస్తాడు. ఇప్పుడు కాదు, యుగ యుగములకి, ఈ భూమి అంతమైపోయే వరకు ఆయన యొద్దకు వచ్చిన ఏ బిడ్డని, నమ్మిన ఏ బిడ్డకి ఆయన అన్యాయం చేయడు. కుంటివారికి నడకని అప్పుడు ఇచ్చాడు, ఇప్పుడు కూడా కుంటివారికి నడకని ఇస్తాడు. మోగవారికి మాటను అప్పుడు ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఇస్తాడు. చెవిటి వారికి వినికిడి అప్పుడు ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఇస్తాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు ప్రేమగల దేవుడు. ఆయన యొద్దకు వచ్చిన వారి కన్నీళ్లు తప్పక తుడిచే దేవుడు యేసు నామములో. ఆయన మారనివాడు. ఆ రోజు సమాజం మీద ఏ ప్రేమ ఉందో, ఈ రోజుటికి నీ మీద, నా మీద, మన దేవుడికి అదే ప్రేమ ఉంది. ఆ రోజు కన్నీళ్లు తుడిచి ఆనందాన్ని ఇచ్చిన దేవుడు, చదువుకున్న మన బిడ్డలకు ఉద్యోగాన్ని ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో కూడా ఆనందాన్ని చూస్తాడు యేసు నామములో. ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరు ఏడవటం దేవుని చిత్తమో కాదు. తల్లను ప్రార్థన చేయి. నా భర్త వల్ల విసిగిపోతున్నాను ప్రభు, నా వల్ల కావట్లేదు, అయిపోయింది నా పరిస్థితి అని చెప్పు దేవుడితో. నీ భర్త విషయం చూసుకుంటాడు ఆయన. ఇప్పుడు ఎవరి విషయంలో నువ్వు కుంగిపోయి ఆ చావు అనేది వచ్చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు. అమ్మా, నిన్ను చచ్చిపోయేదానికి దేవుడు పిలవలేదు తల్లా. అక్క, చచ్చిపోవడానికి నిన్ను పిలవలా దేవుడు. నువ్వు ఏ పరిస్థితులను బట్టి చచ్చిపోవాలనుకుంటున్నావో ఆ పరిస్థితులు నీకు అత్యద్భుతంగా మార్చేసి, అయ్యో నన్ను బ్రతికించాడు కాబట్టి సరిపోయింది, చచ్చిపోయింది ఏమైపోయిందో దాన్నో అని ఒకప్పుడు సాక్ష్యం చెప్పేటట్లుగా నిన్ను ఏడిపించి నీకు వేదన కలుగు చేసే ప్రతి భయంకర పరిస్థితిని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన ప్రేమ స్వరూపి యేసు ప్రభు వారి దగ్గరికి ఒక ఆమె వచ్చింది. నా కూతురికి దయ్యం పట్టుకుందయ్యా, నా కూతుర్ని బాగు చెయ్యి అన్నాడు. బాగు చెయ్యి అని అడిగింది యేసయ్యని. అవునా కదా? కనాను స్త్రీ వచ్చింది. సైతాన్ కా బేటా పో అన్నట్టే మాట్లాడాడు. పైకి చూద్దాం, ఈ మనిషి స్వస్థత కోసమే వచ్చిందా, నా కోసం వచ్చిందో తెలుసుకుందామని కొంచెం మాట మార్చాడు. ఏమి సైతాన్ కా బేటా అన్న పోవట్లా. ఒకసారి ఏమన్నాడంటే, అమ్మా, పిల్లల రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకి వేయటమో మంచిది కాదని చెప్పాడు. ఇశ్రాయేలు నా పిల్లలు, నువ్వు కుక్క పిల్ల అన్నాడు. అదే ఇశ్రాయేల్ పాస్టర్ ఇక్కడ ఊరు కూర్చున్న కుక్క పిల్ల అంటే ఏమనుందా కృపాకర్? ఏమనుంది? ఇంకా నవ్వకూడదు, శిచులో కూర్చుంటే అంటే కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు నవ్వకూడదు, జాగ్రత్తగా ఉండండి, ఆడపిల్లలు ముసుగులు వేసుకోండి అంటే కోపం వచ్చేస్తుంది. మగపిల్లలు ఆడపిల్ల చూడొద్దు అంటే కోపం వచ్చేస్తుంది. జోకులు నవ్వద్దు, జోకులు వేసుకోవద్దు అంటే కోపం వచ్చేస్తుంది. అటు బాగకూడదు, ఇటు బాగకూడదు అంటే కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక పిల్ల అంటే ఉందా? ఎన్నైనాను పోవట్ల వేసే దగ్గర నుంచి. బిడ్డలారా, ఒక మాట అనింది, అయ్యా నువ్వు అన్నమాట వాస్తవమే. పిల్లలు బల్ల మీద రొట్టెలు తింటూ ఉంటారు, వాళ్ళు తినేటప్పుడు కొన్ని మొక్కలు కింద పడతాయి. ఆ మొక్కల్ని కుక్కలు తింటాయి కదా ప్రభు, కుక్క పిల్లలు తింటాయి కదా ప్రభు. అలాగే నీ బిడ్డలకి ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు ఒక మొక్క తుంచి నా బిడ్డ కూడా ఈయన అడిగింది. ఆ మాటకి యేసయ్య గుండె కరిగిపోయింది. దేవుడి స్తోత్రం కలుగును గాక. అమ్మా, ఇజ్రాయేలులో కూడా ఇంత విశ్వాసం అన్నట్టు నేను చూడలేదు. నీవు కోరినట్టే నీకు అగునుగాక, సమాధానంగా వెళ్ళని చెప్పాడు యేసయ్య.
ఇంటికి సమాధానంగా వెళ్ళి చూసేసరికి కూతురు లేచి దురాత్మ నుంచి విడుదల పొంది ఆనందంగా ఆడుకుంటా ఉంది. మందిరంలో నువ్వు ప్రార్థన చేస్తే ఇంటికాడున్న నీ భర్త లేచి కూర్చుంటాడు యేసునామాలు అంతే. ఆమె చెప్పు గట్టిగా, కొట్టు అందుకో యేసునామాలో. నువ్వు బాగలేని ఇంటి దగ్గర ఉంటారు, నువ్వు ఇక్కడ ఉంటావు, నువ్వు ఇక్కడ ఏడుస్తూ ఉంటే అక్కడ లేస్తాడు యేసునామాలు అంతే. ప్రేమ గల దేవుడిని కలుగున్నావు బిడ్డ. నువ్వు ఎందుకు చచ్చిపోవాలి? దేని చచ్చిపోవాలా? అప్పులు అట్లే చచ్చిపోవాలనుకుంటున్నావా? రూట్ చూపిస్తాడు నీకు ఎలా బయటపడాలో. ఆయన నిన్ను బయట తీసుకొని వస్తాడు. మన దేవుడు నిన్న నేడు నిరంతరం మారని దేవుడు, ప్రేమ గల దేవుడు. ఈయన్ని కలిగి ఉండి కూడా చచ్చిపోతే ఇంకే ఏం అర్థం ఉంది? నిన్ను చంపేదానికి తీసుకురాలా, నిన్ను బ్రతికించేదానికి తీసుకొచ్చాడు యేసునామలు. ఈ మందిరంలో హోలీ జడ్జి టెంపుల్ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు బతకాలంతే. చచ్చిపోవాలి, బ్రతకాల. అసమాధానాలు తొలగిపోతాయి. ఇక్కడ సమాధానం కలుగుతుంది. అత్త కోడలకి, మామ అల్లులకి, భార్య భర్తలకి అనుమానపు దెయ్యాలు పారిపోతాయి యేసునామలు అంతే. దెయ్యాలు బాగొట్టే పని ఎవరిది? యేసయ్యది. దేవుడు పాదాల దగ్గర రావడం నీ బాధ్యత, దెయ్యాలు బాగొట్టడం దేవుడి బాధ్యత. బిడ్డ, ఒక యవనస్తురాలు ఆడపిల్ల 18 సంవత్సరాల వయసు ఉంటుంది, పెళ్లి కాల, ఇంకా సన్నగా అయిపోయిన అమ్మాయి. ఆ అమ్మాయి ఏం పని చేస్తుందంటే, ఆ అమ్మాయిలకు దయ్యం వచ్చేస్తుంది. దయ్యం వచ్చిందనుకో సోది చెప్తుంటుంది. ఆ అమ్మాయి ఏం చెప్పద్ది? ఇప్పుడు సోది చెప్పేవాళ్ళందరూ ఏముంటుంది? ఇంక మీరే, నేను నా నోటితో ఆ మాట చెప్పను. ఇంక మీరే సోదులకి రంగాలకు పోతుంటారు మనోళ్ళు. అంటే ఇప్పుడు ఎడకపోతున్నారు? దేవుణ్ణి వదిలిపెట్టి దెయ్యం దగ్గర పోతున్నారు. దయ్యం కాబట్టి ఒక ఆమె పోయిందంట. అయ్యా, మా కోడలు ఈ మధ్య రూటు మారింది. ఒక ఆమె రూటు మారింది. అమ్మా, అయ్యా అడుగయ్యా, అమ్మను అడుగు, ఎటు పక్క పోతుందంటే ఆమె చెప్పిందంట, ఈ పక్కకు తిరిగింది నీ కోడలు అనిందంట. ఈ పక్కకి తిరిగింది. నువ్వు చెప్పింది నిజమే, రూటు మారిపోయింది నీ కోడలో. ఒక మంత్రం తీసుకొచ్చుకుంది. ఆ మంత్రం వేస్తే పని చేస్తే కదా బిడ్డరా. దయ్యం వచ్చినప్పుడు ఆ అమ్మాయి సోది చెప్పద్ది. ఆ దయ్యం ఎక్కువసేపు ఆ అమ్మాయిలో ఉండడం వల్ల సన్నగా అయిపోయింది. ఆ ఊరికి ఒకరోజు దైవజనుడు వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ ఇంటి పక్కనే దైవజనుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంట్లో ఉన్న దయ్యానికి తెలిసిపోయింది. రోడ్లు ఎవరు వస్తున్నారు? పాస్టర్ గారు వస్తున్నారని పరిగెత్తుకుంటూ రోడ్లోకి వచ్చి, ఓ గ్రామస్తులారా, ఇదిగో అదిగో నడుచుకుంటూ వస్తున్న ఆయన ఎవరో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని దాసుడు. వీరు చెప్పే మాటలు మామూలు మాటలు కాదు, అవి రక్షణకరమైన మాటలు. వాళ్ళు చెప్పే మాటలు మీరు వినండి. దయ్యాలు మా దగ్గరకు వస్తాయి, సైతాన్ బేటాల మా దగ్గరకు వస్తారు, మీరు దైవజనుల మాటలు వినండి అని దైవజనుడికి దయ్యం పబ్లిసిటీ ఇస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. రండి, వినండి, రక్షణ పొందండి. రండి, వినండి, రక్షణ పొందండి. 24వ సంవత్సరం, 23వ సంవత్సరం, 26వ సంవత్సరం జనవరి నెల 12, 13, 14 విఆర్సీ గ్రౌండ్లో మీ దైవజనులు రాబోతుందని చెప్తుంటారే. పౌలు పాస్టర్ గారికి పబ్లిసిటీ ఇస్తుంది దెయ్యం. ఆయన మాటలు వింటే మీరు బాగుపడతారు, అవి రక్షణకరమైన మాటలు అని చెప్పింది. చూసి దైవజనుడు పౌలు గారు ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా గుండెలో వేదన కలుగుతుంది. పక్కన అయ్యా ప్రార్థన చేయొద్దు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ప్రార్థన చేయొద్దు, వాళ్ళ ఓనర్ మామూలుడు కాదు, వాడు దుర్మార్గుడు అని చెప్తున్నారు. అలా ప్రార్థనకి వెళ్ళిన ప్రతిసారి ఆ అమ్మాయి ఎదురు వస్తూ ఉంటే దైవజనుడు తట్టుకోలేక ఆ అమ్మాయి మీద, ఆడపిల్ల మీద ప్రేమ కలిగి, సాతాను, నజరేయుడైన యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, విడిచిపో అన్నాడు. అంతే, దమాన కింద పడి దైవజనుడు మాట అన్నాడు కదా, డప్పురు కింద పడి వెళ్ళిపోయింది అడ్రస్ లేకుండా. ఎట్టెళ్ళిందో తెలుసా? ఇక తిరిగి మళ్ళీ వస్తే ఒట్టు. అమ్మాయిని పూజలో కూర్చోబెట్టారు. వచ్చి ముందు కూర్చున్నారు. కింద అమ్మ రావమ్మ అంటున్నారు. ఏ అమ్మ రావట్లా. ఆ అమ్మాయి కూర్చో ఉంది. అమ్మా మాట్లాడమ్మా. ఏంది అంకులు అంటుంది. అంకులు ఏంది? అంటే రావాలి ఒంట్లోకి. అంటే వచ్చేస్తుంది ఒంట్లోకి. చెప్పండి రా అంటుంది మామూలుగా. ఎన్నైనా కొట్టు, ఎన్ని డబ్బులను కొట్టి, ఎన్ని డమ్ములను కొట్టు, టింగ్ కే అను, ఏం రావట్లా. అంకులు ఏంది అంకులు కొడతా ఉంటారు మీరు నన్ను? గమ్మున అంకులు ఏంది మీరు? పోయి ఓనర్కి చెప్పారు, అయ్యా ఆ అమ్మ ఏంది అంకులు అంటుంది, మీరు అమ్మ రావట్లేదు, అమ్మ పోయినట్టుంది, ఏమైందిరా? అయ్యా ఒక దైవజనుడు హెబ్రీయుడు అంట, యేసుక్రీస్తుని పూజించేవాళ్ళు అంట. ఆ హెబ్రీయుడు ఏదో అరిశాడు, వెళ్ళిపోయింది ఆ మనిషి. పాస్టర్ గారు అరిస్తే సోది చెప్పే దెయ్యాలు కూడా పారిపోతాయి యేసునామములో. ఇప్పుడు ఎవరి దగ్గర రావాలా? సోది చెప్పి దెయ్యం దగ్గర పోవాలా? దేవుడి దగ్గర రావాలా? తెలియలేని మనుషులు సోదుల దగ్గర పోతుంటారు.
ఇక్కడకు మించిన శక్తి భూమి మీద ఇంకొకటే లేదు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాళ్ళందరికంటే గొప్పవాడు. మీరు అడిగి చూడండి, సోదులు చెప్పేవాళ్ళ దగ్గర మీరు బైబిల్ తీసుకోపోండి, పొరపాటు ఇంకా అమ్మరాదడకి సోదులు చెప్పేవాళ్ళకి పని చేయదు. సో కావాలంటే చూడండి, మీకు కావాలంటే యేసు పుస్తకం పట్టుకోపోండి. మా యాకోబన్న వచ్చి ఈరోజు వచ్చినాడు. యాకోబన్న దాటింపులు పెట్టే దగ్గర ముగ్గులు వేసి అందరు బట్టలు విప్పు తీసేసి ఒక ఎవరికో దాటింపులు చేస్తా యాకోబన్న 3 నెలల మందిరికి వచ్చాడంట. ఒక సహాయం చేద్దామని పోయాడు. ఇంకా రక్షణ లేదు కదా స్టార్టింగ్లో. ఆడ పోయి అందిస్తుంటే అమ్మ రావట్ల ముగ్గులోకి. ఆ మంటలో సిలువు కనపడుతుంట ఆయనకి. రే ఏమ్మా మీరు చచ్చిపోయారా? లేదు చిచ్చి మేము మాకు అయ్యే అలవాటు లేవు, మాకు ఈ అమ్మ మాకు అమ్మ ఆమె. రే ఏం జరుగుతుంది ఇక్కడ? సిలువ ఎందుకు కనపడుతుంది ఇక్కడ? చూసి యాకోబు, రే అల్లుడా ఏంది సిలువ కనపడుతుంది, నువ్వేమన్నా యేసు ప్రభువులు నువ్వు పోయావా? అవును మా పోతున్నానంట. ఎప్పుడు నుంచి పోతున్నారా? 3 వారాలు ఇచ్చిపోతే ఏం చేసేవాడు దగ్గర మంత్రాలు చేసేవాడు మంటల్లో సిలువ కనపడుతుంది. రక్షణ లేదు, బాప్తిసం లేదు, మారు మనసు లేదు. దేవుని మందిరంకి వచ్చి కూర్చొని పోతేనే అంత శక్తి. దయ్యాలు వణికితే సోదుల దగ్గర పోతారు జనాభా. బిడ్డ ఎవరన్నా అక్కడ మైండ్ ఉంటే యేసునామలో రాలిపోవును కాకంతే. ఇక్కడ కంటే ఇంక నీకు సమాధానం దొరికే చోటు ఇంక బయట లేనే. ఎందుకు బిడ్డ అసలైన చోటుకు వచ్చి మళ్ళీ అక్కడికి ఎందుకు పోతావు? ఈ రోజుతో నీ కన్నీళ్ళు తొడబడిపోతున్నాయి యేసునామంలో. నువ్వు ఏ బాధతో వచ్చావో 2000 సంవత్సరాల క్రితం నా దేవుడు అన్ని బాధలు తీర్చాడు. కుష్ఠరోగులు బాగు చేశాడు. అదిగో దయ్యం పట్టిన 16 సంవత్సరాల అమ్మాయిని బాగు చేశాడు. ఆ అమ్మాయి దీవించబడిపోయింది, ఆరోగ్యవంతురాలు అయింది, ప్రభువుని నమ్ముకుంది, దేవుడు నిలబడింది. కుష్ఠరోగులు బాగుపరచబడ్డారు. ఆ రోజున ఎంత ప్రేమ కలిగి సమాజాన్ని నా దేవుడు బాగు చేశాడో, ఈనాటికి మారని దేవుడు, మార్పు లేని దేవుడు మిమ్మల్ని అందరినీ బాగు చేయడానికే మందిని తీసుకొచ్చాడు. బిడ్డలారా, మీరు బాగు చేయబడి సంతోష సమాధానాలతో బయటికి వెళ్ళుదురుగాక. ఇంత ప్రేమను యేసయ్యకి ఇంకొకసారి చప్పట్లు కొట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కమ్ టు ద పాయింట్. ఇప్పుడు టాపిక్ దగ్గర రండి. ఇప్పుడు వాక్యం దగ్గర రండి బిడ్డ. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొరుతుంది. కొంతమందికి బిడ్డ ఇప్పుడు నేను వాక్యం ఏం తీసుకొచ్చానంటే, మన లాస్ట్లో నూనె రాసి ప్రార్థన చేస్తాం చూడండి. ఇప్పుడు చేస్తున్నాం కదా కొత్తగా, అందరు కాదు కానీ కొంతమంది ఎక్కువగా ప్రత్యేకంగా దీని గురించి కొంచెం మనసులో ఏంది సారడి చేస్తున్నాడు. ఇంతకుముందు అయితే చేతులు పెట్టి ఎక్కువసేపు ప్రార్థన చేసేవాడు, అప్పుడు కొంచెం బాగుండేది, మనకి మాట్లాడట్లేదు, వెళ్ళిపోతున్నాడు. అదేమంటే ఏం సార్ విచిత్రంగా మారిపోతున్నాడు, కొంచెం విచిత్రం చేస్తున్నాడు, ఏం సిరివేసి వెళ్ళిపోతే మనకేం సరిపోద్ది అని ఈ ప్రార్థన తైలాన్ని గురించి కాస్త అవగాహన లేకుండా బిడ్డలు ఇబ్బంది పడుతున్నారని దేవుడిని అడిగితే దేవుడు నాకు ఈ వాక్యం చూపించాడు. మీకోసం తయారు చేసుకొని వచ్చా. ఈరోజు ఈ మాటలు మీరు పర్ఫెక్ట్గా విన్నారంటే ప్రార్థన డబ్బా లేని ఇల్లు ఉండదు యేసునామాలు. ఇంకా ప్రార్థన నూనె డబ్బా లేని ఇల్లు ఉండదు. ఇప్పటికే మా ఇంట్లో చిన్న పాప ఒకటే, నాకు ఒకటి అయిపోయింది. నేను ఫుల్గా నమ్మేశా. నమ్ముట లేవలేదు, నమ్మువని సమస్తము సాధ్యం. ఈ వాక్యం విన్న తర్వాత మీ ఇళ్లలో కూడా డబ్బాలు వచ్చేస్తాయి యేసునామాలు అంతే. ఇప్పుడు విషయం ఏంటి తెలుసా? నూనెతో నువ్వు నా తల అంటావు ప్రభువా. ఎప్పుడైతే నూనెతో నా తల నువ్వు అంటావో నా గిన్నె ఏమైంది? నిండింది. నా గిన్నె నిండి పొర్లింది. గిన్నె నిండాలన్నా, నిండి పొరలాలన్నా తల ఏమవ్వాలి? అంటబడాలి. దేంతో అంటాలి? నూనెతో. ఆ రోజుల్లో ఒలీవ తైలాన్ని వాడేవాళ్ళు. ఒలీవ చెట్టు కాయలు తీసి దంచి నూనె పిండేవాళ్ళు అనమాట. ఆ నూనె, ఆ ఒలీవ నూనెనే దీపాలకు వాడేవాళ్ళు, తలకు వాడేవాళ్ళు ఆ రోజుల్లో. ఒలీవ తైలం బిడ్డలారా, ఈ ఒలీవ నూనెకి సాదృశ్యం 4 రకాల సాదృశ్యాలు ఉన్నాయి. పెట్టు రాసుకోండి బిడ్డలారా. రాయలేకపోతే ఫోటో తీసుకోండి, ఇంకా రాసుకోండి, లేకపోతే రేపు లైవ్ చూసి మళ్ళీ రాసుకోండి. ఒలీవ నూనె అంటే దాని అర్థం, నంబర్ 1, ఒలీవ నూనె పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యం. నంబర్ 2, అభిషేకానికి సాదృశ్యం. ఒలీవ నూనె అంటే ఆనందానికి, ఆశీర్వాదానికి, సమృద్ధికి సాదృశ్యం. ఒలీవ నూనె అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు మనలో పరిశుద్ధాత్మ దేవుడిని నింపుతాడో అప్పుడు మన గిన్నె అంటే మన కుటుంబం నిండి పొంగి పొరలుతుంది యేసునామములో. ఎప్పుడైతే దేవుడు మన తలని అభిషేకంతో నింపుతాడో గిన్నె పొరలుతుంది, నిండుతుంది, పొరలుతుంది.
ఎప్పుడైతే దేవుడు ఆనందము, ఆశీర్వాదము, సమృద్ధితో మన కుటుంబాలు నింపుతాడో, మన తలను అంటుతాడో గిన్నె నిండుతుంది. ఒలివ నూనె, దేవుని వాక్యం అనే నూనెతో మన హృదయాలను దేవుడు ఎప్పుడు నింపుతాడో, అంటుతాడో, తల అంటుతాడో అప్పుడు మన ఇల్లు పొంగి పొరలుతుంది. ఇవన్నీ బిడ్డలారా సాదృశ్యాలు. అయితే నేను మిమ్మల్ని ఆత్మ సంబంధమైన అర్థాలు తీసుకోపోవట్లేదు, భౌతికంగా నూనె గురించి మాట్లాడాలని కోరుకుంటున్నా. అక్క, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. అందరు నమ్మాలని రూలు కూడా లేదు. మీ తండ్రిగా నేను నమ్మి చెప్తున్నాను, మీరు నమ్మాలా. ఇంతవరకు నేను నమ్మేవాడిని కాదు, నేనే నమ్మలా. చాలాసార్లు మీకు వాక్యాలు కూడా చెప్పాను నేను, అమ్మా మన నూనె మీద ఆధారపడట్లేదు, మన దేవుడు కావాలి మనకి. ఈ నూనె డబ్బాలే తలకాయలేదు అసలు రాబాకన దగ్గరకు అని చెప్పి మీరు భయపడిపోయి అమ్మగారికి, మీ మమ్మీకి చిన్నగా తీసి సార్ చూసడమో అని చేయించుకోవడం చాలామంది ఉన్నారు, నాకు తెలుసు. చూపిబాకు సార్కి చూపిబాకు అరస్తాడు అని షార్ట్కి ఇచ్చి చేయించుకున్నారు. నేను ఒప్పుకోవాలా, ఎందుకు మిమ్మల్ని విగ్రహాల వైపు తిప్పుతానేమని భయం. కానీ బైబిల్ మూలాల్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తే దేవుడు ప్రార్థన తైలాన్ని, నూనెని ఎంత అభిషేకించాడో, నూనెకి ఎంత విలువ ఇచ్చాడో మనం బైబిల్లో చూస్తాం బిడ్డలారా. అందుకే 23:5 ప్రభు చెప్పాడు, నూనెతో నా తలను అంటావు ప్రభువా. ఎప్పుడైతే నూనెతో నా తల అంటావో నా గిన్నె నిండి పొర్లుతుంది. పరిశుద్ధాత్మ అనే నూనె, అభిషేకం అనే నూనె నీ తల మీద దేవుడు పోస్తే అప్పుడు నీ ఇల్లు, గిన్నె అంటే నీ ఇల్లు, నీ జీవితం, గిన్నె అంటే నీ వ్యాపారం, గిన్నె అంటే నీ అభివృద్ధి, గిన్నె అంటే నీ ఉద్యోగం, గిన్నె అంటే నీ చదువు, గిన్నె అంటే నీ లైఫ్ నిండుతుంది. మన బ్రతుకులు నిండేటట్టు చేసేది దేవుని వాక్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని నూనె, దేవుని అభిషేకం మన తలలకు అంటిందంటే బిడ్డలారా తల అంటాలంట. అందుకే ఇక్కడి నుంచి నేను ఇట్లా పూయకుండా డబ్బానే పోస్తా వేస్తున్నామని, మీకు కావాలని పూసుకోండి, ఇక్కడ పెడతాదని మీరు పూసుకోండి. తర్వాత నేను మా తల మీద పోస్తా ఇక్కడ నుంచి. మంచి మాట. తర్వాత కింద పోండి, ఇంకో మాట చూద్దాం చూడండి బిడ్డలారా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలని అభిషేకం అన్న నూనెతో, లేదా దైవజనుడు భౌతికంగా ప్రార్థన తైలని మీ తల మీద అంటుతాడో అప్పుడు దేవుని అభిషేకం మన శరీరంలోకి వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ప్రార్థన నూనెని తీసుకెళ్ళి మీ పొలాల్లో మందులో కలిపి కొట్టుకుంటారో అప్పుడు దేవుని శక్తి మీ పొలం మీదకి వచ్చేస్తుంది యేసునామములో. ఎప్పుడైతే బాగులేని బిడ్డ మీద మీ ఏ ప్రార్థన నూనె పోస్తారో అప్పుడు ఆ బిడ్డలోకి ఏమొచ్చేస్తుంది? గిన్నె నిండుతుంది అంటే అర్థమైంది, ఆ బిడ్డకి శక్తి వస్తుంది. నిండడం అంటే కొరతలు తీర్చబడడం, అక్కర తీర్చబడడం, బాధలు తీర్చబడటం, బాధలు తీసివేయబడటం. అప్పుడు దాకా కొదువు ఉండింది, ఎంటీగా ఉండింది. ఎప్పుడైతే ఇప్పుడు ప్రార్థన తైలం అంటబడిందో, నూనె అంటబడిందో, గిన్నె నిండింది. అందుకని ఎప్పుడన్నా చిడిచిడిగా ఉన్నప్పుడు ఏం చేయాలా? అంత నీళ్ళల్లో నీళ్లు ప్రార్థన 3 చుక్కలేసి ప్రార్థన చేసుకొని సల్లాలు వేస్తున్నామలంతే. మీరు చలి చూడండి, మీకు నిద్ర రాకపోతున్నాను అడుగు, మీ జోలికి వస్తున్నాను అడుగు. భౌతికంగా అభిషేక తైలం తల మీద అంటడం ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మన గిన్నె నిండడం మన కళ్ళతో చూస్తాం. ఇది వాక్యం ఇది నమ్మండి బిడ్డ. సార్ పిల్లలు చిడి పెడుతున్నారు సార్, ఇంక కనబల్లే మీరు అట్లా చిడి పెట్టారంటే ప్రార్థన తీసి నీళ్ళలో కలుపుకొని బిడ్డకు తాగిచ్చి మొత్తం చల్లేటి అంతే, వెంటనే విడుదల. ఎందుకంటే గిన్నె నిండుతుందని వాక్యం ఉంది మనకి. నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండిందా పొర్లిందా? చెప్పాలా, నిండిందా పొర్లిందా? నిండిందంటే అదొక విషయం, అదే ఆశీర్వాదం, నిండడమే ఆశీర్వాదం. అట్లాంటిది నిండి కూడా మరలా పొరలుతుందంట. దేవుడు నమ్మాలా పడలేదా? అమ్మా హలో, నమ్మాలా పడలేదా బిడ్డలారా? ఇప్పుడు ఎప్పుడైతే నూనెని లేదా దైవజనుడు నీ తల మీద దేవుని ప్రార్థనా తైలం అంటుతున్నాడో లేదా పోస్తున్నాడో దానికి అర్థం ఏంటంటే దేవుడు నిన్ను ఆత్మీయంగా దీవించబోతున్నాడు అని నువ్వు నమ్మేదానికి అదొక సూచన. ఆమె చెప్పండి గట్టిగా. దైవజనుడు నీ మీద పోస్తున్నప్పుడు నీ గుండెలు ఏం కలగాలంటే దేవుడు నన్ను దీవించబోతున్నాడు అని నమ్మాలా. ఆమె చెప్పండి గట్టిగా. అందుకే దేవుడు ఈ సిస్టమ్ పెట్టింది బిడ్డరా. కాబట్టి మీరు ఈరోజు చెప్తున్నా బిడ్డ, అమ్మా ఇక మీద ఎప్పుడు డౌట్ పెట్టుకోబాకండి. మీరు ఇక మీద డౌట్ పెట్టుకోబాకండి. మనం అంటే ఒక మాట చెప్తానండి, ఇక్కడ 100 మంది ఉన్నారా? ఈ 100 మందిలో కనీసం 90 మంది ఏ ఇబ్బందులు లేకుండా, ఏ అనారోగ్యాలు లేకుండా సంతోషంగా క్షేమంగా మనం సాగిపోతున్నాం. ఆమె చెప్పండి గట్టిగా. దేవుని మహాదయను బట్టి
ఎక్కువ శాతం ఇక్కడున్న బిడ్డల్లో చాలామంది ఏ కొరతలు లేవు, ఏ బాధలు లేవు, ఏ రోగాలు లేవు, దేవుడి దయలో ఉన్నదాంట్లో సంతోషంగా పోతున్నారు. అట్లాగని మనకెందుకు సార్ అనవాకండి. రాబోయే రోజుల్లో మందలుగా వస్తారు. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. వాళ్ళు రావటం వాళ్ళ నెత్తి మీద బయట వేస్తున్నామలు అంతే. ఎప్పుడైతే నెత్తి మీద పోస్తామో ఏమైపోద్ది? వాళ్ళ గిన్నె ఏమైపోద్ది? నిండి పొరలుతుంది. వాళ్ళ గిన్నె నిండాలంటే దైవజనుడు ఏం చేయాలంటే తల మీద పొయ్యాలా. నా తల నూనెతో నా తలను అంటి ఉన్నావు. ఎంత మంచి మాట. కాబట్టి దైవజనుడు మీ తల మీద పోస్తున్నప్పుడు ఏంద్రా ఈ శరా అనకూడదు. అనుకుంటే ఆశీర్వాదం రాదు. ప్రభువా, నీ సేవకుడు నా మీద అంటుతున్న ఈ నూనె నా గిన్నె నిండేటట్టు చేస్తుంది. దైవజనుడు నా తల మీద పోస్తున్న ఈ నూనె నా గిన్నెనే ఏం చేస్తుంది? నిండునట్లు చేస్తుంది. నేను నమ్ముతున్నాను తండ్రి అని నువ్వు నమ్మినప్పుడు దేవుని శక్తి నీ శరీరంలోకి వస్తుంది. ఎక్కడైతే కిడ్నీలో బాగలేదా, గుండెలో బాగలేదా, నరాల్లో బాగలేదా, పేగుల్లో బాగలేదా, రక్తంలో బాగలేదా, శరీర ద్రవాలు చెడిపోయినాయా, ఎక్కడ నీకు రిపేర్ అవసరమో, ఎప్పుడైతే నువ్వు నమ్మేవో ఆ గిన్నె నిండాలి కదా. ఎక్కడైతే నీకు కొరత కొదువు ఉందో అది రిపేర్ అయిపోద్ది యేసునామములో. దేనివల్ల? దైవజనుడు నీ తలని అంటడం వల్ల. దైవజనుడు అంటున్నానంటే దేవుడు అంటున్నట్టక నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొరలుతుంది. అన్ని రంగాల్లో నువ్వు దీవించబడతావు బిడ్డ యేసునామములో. అన్ని రంగాల్లో దీవించబడతాం. వ్యాపారం చేసేవాళ్ళు ఖచ్చితంగా ప్రార్థన బాటిల్ పెట్టుకోండి. రాబోయే రోజుల్లో మీకోసం నేను తీసుకొని వస్తా. అవి కూడా ఇప్పుడు తక్కువ ఉండారులే. 200 మంది అయితే హైదరాబాద్ ఫ్యాక్టరీలో ఇస్తారు ప్రార్థన నూనె బాటిల్. హోలీ జడ్జ్ ప్రేయర్ ఆయిల్ అని బట్టి ఇద్దాం. ప్రార్థన చేసి 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేసి తీసిన బయటకు అంతే. తాగి అయ్యా దేవుడు అద్భుతం చేశాడు, అయ్యా సాక్ష్యాలతో నిండిపోవునుగాక యేసుక్రీస్తు నామములో. నమ్మలేనోళ్ళు బయట చాలామంది ఉన్నారు. నమ్మనోళ్ళు ప్రేయర్ ఆయిల్ అమ్ముకుంటున్నారు. నేను అట్టే అనుకునేవాడమ్మా. కొంతమంది పాస్టర్లు ఉండేవాళ్ళు యూట్యూబ్లో, నమ్మబాకండి ఆ ప్రార్థన నూనె అమ్ముకునే దొంగల్ని అన్నప్పుడు ఆమేన్ హల్లెలూయా అనేవాడు. నేను కూడా నాకు తెలియక నాకేం తెలుసా? దేవుడు కళ్ళు తెరిస్తేనే ఈ విషయాలు అర్థమవుతాయి. దేవుడు కళ్ళు తెరిస్తేనే ఈ విషయాలు అర్థమవుతాయి. లేకపోతే అయ్యే నచ్చుతుంటాయి మనకి. అసలు దొంగలు డబ్బు కోసం అన్నప్పుడు నిజమేనేమో, డబ్బు కోసం ఏమో ఈ కర్చీఫ్లు అన్ని డబ్బు కోసం అనుకునేవాడు. నేను మీకు అట్లా బోధించా. కానీ బిడ్డరా, వాక్యం లోపలికి వెళితే విశ్వాసం అన్న పదంగాని మన గుండెలోకి వచ్చిందంటే ఏదైనా నమ్మతాం. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. బైబిల్లో ఆధారం ఉంటే నమ్మేటివే. యేసయ్య ఏమన్నాడు? నూనెతో నా తల నువ్వు అంటావు. అంటిన మరుక్షణమే నా గిన్నె నిండడం స్టార్ట్ అయింది యేసునామములో. యెహోవా నువ్వు నా కాపరి అయ్యావు. ఇంకెందుకు నాకు నూనె అనలా దావీదు గారు. దేవుడు దావీదు గారికి కాపరిగా ఉన్నా కూడా నూనెతో తలని మళ్ళా దేవుడు అంటాడు దావీదు గారికి. ఆయన కాపరిగా ఉన్నా నూనె మన తలలో అంటబడాలి. ప్రతి ఆదివారం లేట్ అయినా ఆగి ప్రార్థన చేయించుకోపోవాలి బిడ్డ. మీరు దైవజనుడు మీ మీద నూనె పోసి ప్రార్థన చేస్తే గిన్నెలు నిండతాయి యేసునామములో అంతే. మీరు ఏ కొదువులతో వచ్చారు, ఏ కొరతలతో వచ్చారో మీ గిన్నెలు నిండి పొర్లును గాక, నిండును గాక, పొర్లును గాక, వ్యాపారాలు పొర్లును గాక, ఉద్యోగాలు పొర్లును గాక, ఆరోగ్యం పొర్లును గాక. నిండాలా పొర్లాలా? నిండడం ఆశీర్వాదమా, పొరలడం ఆశీర్వాదమా? పొరలడం ఆశీర్వాదం యేసునామములో. ఎక్కడుంది ఈ ఆశీర్వాదం? దేవుడు మన విశ్వాసాన్ని వృద్ధి చేయడానికి సిద్ధపరిచిన ప్రార్థన తైలములో ఉంది. మీకు మాట చేత శాంతక్క ఉండారా? హలో సువార్తరాజన్నా, లేనాయన ప్రార్థన చేద్దు కదా, పైకి లే. జీవన తట్టు ఏమన్నా తట్టు. సువార్తరాజన్నా నా మాటిను. ఇప్పుడు ఎలీషా గారి దగ్గరికి కుష్ఠరోగితో ఆయన వచ్చాడు. ఊరాయన సుబ్బారావా అక్క? ఎవరక్క? సిరియా సైన్యాధిపతి నైమాన్ కుష్ఠరోగి. సైన్యాధిపతి అంటే పెద్ద కాన్వాయ్. ముందు 3 కార్లు జడి, వెనక 4 కార్లు కాదు ఇలా పుట్ట రథాలు కదా. ముందు రథాలు, వెనక రథ గుర్రాలు, మొత్తం మీద బందోబస్తుకు వచ్చి ఎలీషా ప్రవక్త ఇంటి ముందు ఆగాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త ఏమన్నాడు? ఆయన రాలా బయటికి, గేహాజీని పంపించి, అయ్యా ప్రభు మీరు ఇలా ముందుకెళ్ళిపోతే యోర్దాన్ నది వస్తుంది. మీరు యోర్దాన్ నదిలోకి వెళ్ళి ఏం చేయాలా? ఆటలాడాలా, మునగాల? మీరు మునగాల. నీళ్లల్లో తల మునగాల. నీళ్లు తలని తడపాల, నీళ్లు తలని అంటాల.
నూనె తలని అంటాలా యేసు నామములో. ఎన్నిసార్లు మునగాల? 7 సార్లు మునగాల. మీరు 7 సార్లు మునిగితే మీరు ఆరోగ్యవంతులు అవుతారని పాస్టర్ గారు చెప్పమని అన్నాడు. అప్పుడు బాగానండి. ఇప్పుడు ఈ మాట దేనికోసం చెప్పానంటే, అప్పుడు వెంటనే అతను ఏమంటాడు తెలుసా? నాలాంటోడు మనం ఇనంపరం ఉండదు మనకి, ఫస్ట్ కోపట్టమే. దమస్కులో ఉన్న అబా నది, ఫర్ నది మీ యోర్దాన్ నది కంటే ఏమన్నా తక్కువ నది అనుకుంటారా? నదిలో మునగాల. మునిగేదానికి ఇంత దూరం వచ్చానా? మునిగేదానికి ఇంత బంగారమా? అదేదో మా ఊర్లో మునగరా? శాడిస్ట్ యోర్దాన్ నది అన్నాడు. వెనక్కి తిప్పాడు బండి, వెనక్కి తిప్పి పోతా ఉన్నాడు. అప్పుడు పక్క పని, అయ్యా ప్లీజ్ ఆయన ఏమన్నా నిన్ను కింద పడి పల్టీలు కొట్టమన్నాడా? యోగాలు ఏమన్నా చేయమన్నాడా? కొంతమంది యోగాలు చేస్తుంటారు, కాళ్ళు పైకి ఎత్తేసి శాపలాగా ఇట్ట వంచేసి అట వంచేసి కాళ్ళు తల కింద పెట్టి కాళ్ళు పైకి ఎత్తేసి శవాసనం తెలుసా? శవంలాగా పడిపోవటం. శవంలాగా పడిపోయి బూబురు గుక్క పెట్టి అట్టే ఉండమన్నాడా? ఎందుకు నేను చెప్పలాగినా? అయ్యా ఒకవేళ అట్టగాని చేయమంటూ చేసుండేవాడు నువ్వు. అవునరా అబ్బాయి, ఇప్పుడు మన ఊర్లో డాక్టర్ దగ్గర పోతా, మన ఈ వైద్యుల దగ్గర పోతా, వాళ్ళు ఏం చేస్తారు? యాపాకు తెచ్చి మొహం మీద కొడతా ఉంటారు, డిషన్ కొడతారు, డిషన్ కొడతారు. ఆ యాపాకు ఆడిస్తుంటే మనకు అనిపిస్తుంది ఆ పోద్ది అనిపిస్తుంటుంది మనకి. అప్పుడు ఏమవుతుంది? పోద్ది. యాపాకులతో కొడతారు, తూటాకులతో కొడతారు, అవసరమైతే సవకరలతో కొడతారు. కొట్టాలా? నేనేమనుకున్నానంటే ఆయన పాస్టర్ గారు, ఆ ప్రవక్త వచ్చి నా ముఖం మీద చెయ్యి ఆడిచ్చి అనే పదమంతో బైబిల్ గుర్తుపెట్టుకొని చదువుకోండి మీరు. తన చెయ్యి నా మీద ఆడించి తన ఈ దేవుడి నామాన్ని బట్టి ఏదో చెయ్యి ఆడిస్తాడు అనుకున్నా. మునగ మాట్లాడేది అంటే దాని అర్థమేంటి తెలుసా? ఇప్పుడు లోకానికి ఏం కావాలి? దేవుడిని స్వస్థపరచడం. పో అంటే ఊరు అమ్మట్లా. ఏం చేయాలి తెలుసా? బుడ్డి ఎత్తి పొయ్యాలి నెత్తి మీద. ఏం పోయాలా? నూనె ఎత్తే పొయ్యాలా. ఎప్పుడైతే నూనె కారద్దో, అబ్బో దేవుడు నన్ను తాకేస్తాడయా, అప్పుడు నమ్ముతారండి ప్రజలు. బైబిల్లో చెప్పాడు మాట, చెయ్యి నా మీద ఆడిస్తే కదా నాకు నమ్మకం వస్తుంది. నువ్వు నోటి మాట చెప్తే ఎట్ట వస్తుంది? ఒరే శవాసనంగా నేను ఉండి నేను వేసి ఉండేవాడిరా. అట్లా ఏం చెప్పలేదు, మునగమంటాడు ఇంద్రా. అయ్యా సరే మనోళ్ళు సరే అన్నారు అనుకో, మునగమన్నాడు. పోయి మునిగి బాగుపడిపోతాం అయ్యా, ఇక్కడ దాకా వచ్చామని చెప్పి మొత్తమే తీసుకుపోయాడు. 7వసారి మునిగి పైకి లేస్తే ఏమైనామా? పసి పిల్లవాని దేహం వలె నయమాను శరీరం బాగుపడిపోయింది యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. అలాగా నయమానుకి విశ్వాసం కలగాలంటే దైవజనుడు చేతులాడించాలా. హోలీ జడ్జి టెంపుల్లో రాబోయే రోజుల్లో ఉండే విశ్వాసులందరికీ విశ్వాసం కలగాలంటే నోటి మాటతో కలగదు, పోయాలి నెత్తి మీద యేసు నామములో. నూనెతో నా తల అంటి ఉన్నావు, అప్పుడు నా గిన్నె నిండి పొర్లింది. అందుకని బిడ్డలారా, విశ్వాస సూచనగా దేవుడి నూనె అభిషేకాన్ని మనకు బైబిల్ గ్రంథంలో ఇచ్చాడు. ప్రార్థనా తైలాన్ని అభిషేకించడం అనేది ప్రజలకి ఒక విశ్వాస సూచన. అది చూసినప్పుడు నమ్ముతారంట, ఎవరిలాగా? నయమాన్లాగా. కాబట్టి దేవుడు దాన్ని మనకి ఏర్పాటు చేసి. ఇంకో మాట చూడండి బిడ్డ, ఇంకో మాట చూడండి. కీర్తనల గ్రంథం 104వ కీర్తన 15వ వాక్యం. బిడ్డలారా, ఇప్పుడు నేను ఈ మాట చెప్పే ముందు అంశం ఒకసారి రాసుకోండి. అంశం పెట్టుమా. మెయిన్ సబ్జెక్ట్ టైటిల్ ఈరోజు మన వాక్యానికి దేవుని ప్రార్థన తైలం. అక్కడ చూడండి ఎంత మంచి మాట. అభిషేక తైలము నుండి ప్రవహించే ఆశీర్వాదాల ఊట. అబ్బా, అభిషేక తైలము నుండి ప్రవహించే ఆశీర్వాదాల ఊట. దైవజనుడు నీ తల మీద దేవుని నూనెని, ప్రార్థన నూనెని అభిషేకించినప్పుడు బిడ్డ, ఆ నూనెలో నుంచి నీకు ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో ఈరోజు నీకు అర్థం అవ్వాలా. మంచి వాక్యం మనకి. నా నూనెతో నా తలను నువ్వు అంటినప్పుడు నా గిన్నె ఏమైపోయింది? నిండింది. ఈ మాట మీరు మరిచిపోకూడదు. పైకి లేచిపోతాడు ఎడక అబ్బాయి, బాబు తొందరగా పోయి లాపరా నాయనా, తొందరగా పోయిరా, బయట ఊరో పిలుస్తున్నారు నేను, రా వచ్చి అనే తొందరగా. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎపఫ్రా మా రెస్టరేషన్ అదే పాట. రెస్టరేషన్ అన్నా డబుల్ బ్లెస్సింగ్ అనేది ఏది? డబుల్ బ్లెస్సింగ్ వచ్చింది. అయామ్యుల్ వేసిన ప్రశ్న ఏం కొట్టాలి దానికి?
సరే తెల్ల చూడు, ఐఆమ్ బ్లెస్డ్ పర్సన్. రెస్టరేషన్ కొట్టలే, ఏదో ఒకటి వచ్చింది కొట్టు, ఆ పాట వస్తుంది. రెస్టరేషన్ క్రిస్టియన్ సాంగ్ అని కొట్టు, ఈ పాటకి ఈ వాక్యానికి అది పెట్టాలా. 104 పెట్టావా? అభిషేక తైలం, ప్రార్థనా తైలం, ఒలీవ తైలం. ఒక దైవజనుడు ఒక వ్యక్తి మీద తల మీద అంటినప్పుడు, లేదా తైలపు కొమ్మితో అతని తల మీద నూనె పోసినప్పుడు, తల అంటినప్పుడు ఆ నూనెలో నుంచి ప్రవహించే ఆశీర్వాదాలు ఓట ఒక్కొక్కటి నేను మీకు చెప్తాను, రాసుకోండి. మీరు ఆశ్చర్యపోతారు, నేను ఆశ్చర్యపోయాను, ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. ఇంక లేవక నాయన కూర్చోతల్లే. 104వ కీర్తన 15వ వాక్యం. 104వ కీర్తన 15వ వాక్యం ఏం రాయబడిందంటే, అందువలన భూమిలో నుండి, ఆడదాకా ఆగండి, అక్కడి నుంచి మళ్ళీ నేను చదివిన మాట చూసుకోండి. అక్కడ భూమిలో నుండి వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును ఆయన పుట్టించుచున్నాడు. ఇదంతా బిట్లుగా ఉంటుంది ఆ మాటలో. మన దేవుడు భూమిలో నుండి మనుషుల ముఖాలకి మెరుగునిచ్చే తైలం, మనుషుల ముఖాలకి మెరుగునిచ్చే తైలాన్ని పుట్టించాడంట దేవుడు భూమిలో నుంచి. అమ్మలారా, దైవజనుడిని తల మీద నూనె తైలాన్ని పోసినప్పుడు ఈ వాక్యంలో నుంచి మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే దైవజనుడు నీ తల మీద నూనె పోసి ప్రార్థన చేస్తాడో ముఖములకు మెరుగు వస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా. ముఖాలకు ఏం వస్తుంది? మెరుగు. మెరుగంటే ఏంది? నిద్ర. మెరుగంటే ఏంది అర్థం చూస్తున్నారు అక్క? మెరుగంటే ఏంది? కళ, ప్రకాశం, షైనింగ్. ఆడపిల్లలు పోస్తుంటారే ముఖాలకి, పోయడం తప్పు కదా తల్లే. ఒకప్పుడు తప్పు అని చెప్పాను నేను. అమ్మా, మీ తండ్రికి ఒక మాట చెప్తాను, నా కూతుర్లకి 8వ క్లాస్ దాకా పౌడర్ కూడా బుయ్యలో నేను. పాత బిడ్డలకు తెలిసి ఈ విషయాలన్నీ, కొత్త వాళ్ళకి తెలియదు. ఎన్నో క్లాస్ దాకా 8వ క్లాస్ దాకా మా ఇంట్లో, 8వ తరగతి అంటే ఒక 4 సంవత్సరాల క్రితం, ఒక 4 సంవత్సరాల క్రితం అంతే. ఈ 4 సంవత్సరాల క్రితం దాకా మా ఇంట్లో పౌడర్ డబ్బా కొనే పని కూడా లేదు. ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్ కానీ చూస్తే నరకం కనపడేది మాకు. అగ్గిలో పడిపోతారు పోయి. ఏంది? ఏం పూస్తే? ఎందుకో తెలుసా? మా పాస్టర్లు మాకు అట్ట బోధించారు. ఈ పెందుకోస్తాళ్ళు, ఈ పెందుకోసి పాస్టర్ అట్ట బోధిస్తారు. ఏమో నిజం అనుకున్నా, మనకేం తెలుసు? చిన్నప్పుడు కదా, మా డాడీ అదే నమ్మాడు, మా డాడీ మాకు అదే చెప్పాడు. అసలు మా ఇంట్లో సెంటు బాటిల్ కానీ వస్తే మేము నరకం పోతామని భయపడిపోయేవాళ్ళమే. ఏమన్నా సెంటు కొట్టుకుంటే నరకం పోతారు ఎవరన్నా? ఏమన్నా మైండ్ ఉందా? షిని కొట్టుకున్నాం అనుకో. ఎందుకు కొట్టుకుంటామన్నా సెంటు? చెమట వాసన రాకుండా మంచి వాసన రావాలని కదా కొట్టుకుంటాము. దానికి కూడా నరకం పోతారా? బైబిల్ ఏం చెప్తున్నాడు? భూమిలో నుంచి తైలాన్ని పుట్టించింది ఎవరంట? మనుషుల ముఖాలకి మెరుగునిచ్చే తైలాన్ని భూమిలో నుంచి పుట్టించింది ఎవరు? దేవుడు. స్ప్రే తయారు చేసే దేంట్లో నుంచి? నరకంలో, అగ్నిలో నుంచా? భూమి మీద నుంచే కదా. కాబట్టి నా మైండే మారిపోయి నేను 8వ తరగతి దాకా మా పిల్లలకి పౌడర్ కూడా కొని, నేను కొట్ల, ఓళ్ళు కొట్ల. ఆ తర్వాత కూరతో దేవుడు కళ్ళు తెరిస్తే, ఓహో, మనం విన్న వాక్యాలు వేరు, దేవుని వాక్యం వేరు. వీళ్ళు మనుషుల పద్ధతుల్ని దైవోపదేశాలుగా బోధిస్తున్నారు, మానవ పద్ధతుల్ని, వాళ్ళ సొంత పద్ధతుల్ని ఆచారాలుగా బోధిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అప్పటికే జనాభా అంతా జాగో, 50 మంది 10 మంది అయిపోయారు. జయ డేవిడ్, నన్ను డేవిడ్, నా బాధ నిజం నమ్మండి డేవిడ్ అని చెప్పేది. 50 మంది ఎంతమంది అయిపోయారమ్మా? 10 మంది అయిపోయారు. వాక్యం కూడా ఇయే. ఫేర్ అండ్ లవ్లీ పూసారంటే నరకానికి పోతారు చెప్తుండా. పౌడర్ డబ్బా కానీ మీ ఇంట్లో ఉండియా నరకంలో కాలిపోతారు. అమ్మ, నా నోటిది ఏం చెప్పింది తెలుసా? బంగారు దండలు కానీ మీరు కానీ వేసుకున్నారంటే ఆ బంగారు దండలే నరకంలో మిమ్మల్ని పావుల్లా గరస్తని చెప్పాను నేను. ఇది ఒక పుస్తకంలో ఉందమ్మా, వాళ్ళు రాసిన పుస్తకంలో ఉంది. బంగారం కానీ ఎక్కువ ఆశతో కానీ మనం ధరించుకుంటే అంట ఎక్కువ కదా అసలు బంగారం కానీ చేతులు పెట్టుకున్నాం అనుకో, ఈ ఉంగరం నరకంలోకి వస్తుందట మనతో పాటుగా. ఏమన్నా మాటలు? ఈ ఉంగరం నరకంలోకి వచ్చి పాముల్లాగా మారిపోయి మనకు కరస్తుందంట అని రాశారు ఆ పుస్తకంలో. చిన్నప్పుడు మేము సేవ ప్రారంభం నమ్మేసాం మేము. పాస్టమ్మ నమ్మేసింది, నేను నమ్మేసింది. పాస్టమ్మ ముసలాం అయిపోయింది, నేను కూడా ముసలోని అయిపోయేస్తున్నాం. బిడ్డరా, అంటే నేను చేసిన దానికి ఇబ్బంది పడలేదు. 12 సంవత్సరాలు మీ పాస్టమ్మ ముసలావిళ్ళగా అయిపోయింది. తెల్ల చీర, ఏ పుచ్చి తెల్ల చీరే, చినిగిపోయి మాల మార్కెట్లు కొట్టి నల్లగా అయిపోతున్నా ఆ తెల్ల చీరే
తప్పు లేదు బిడ్డ, మేము దేవుడి కోసం చేసాం, మనుషుల కోసం చేయలేదు, మేము దేవుడి కోసం చేసాం. ఆ బాధ దేవుడు చూశాడు కాబట్టి నా బిడ్డలు యథార్థంగా చేస్తున్నారా, ఈ ఊరిలో మీరు ఉండకూడదని మాకు కళ్ళు తెరిచాడు, మాకు తెరిచింది కాబట్టి మీకు చెప్తున్నాం. ఇప్పుడు ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ముఖాలకు మెరుగునిచ్చే తైలాన్ని భూమిలో నుంచి పుట్టించింది దేవుడు. కాబట్టి స్ప్రేలు కొట్టుకోవచ్చు, పౌడర్లు పూసుకోవచ్చు, కాస్త కొంచెం ముఖం నీట్గా ఉండేదానికి అన్నీ వాడచ్చు. ఏదైనా అతిగా ఉండకూడదు, అంతే. ఏముండకూడదు. కొంతమంది రోడ్లోకి వస్తే తెల్లగా ఉంటారు, వాళ్ళు మామూలుగా నల్లగా ఉంటారు మామూలుగా. అది కానీ కొట్టారంటే ఎటైపోతారు తెలుసా, తెల్లగా అయిపోతారు. అదేందుకు ఏడు నుంచి ఏడదాకే ఉంటుంది తెల్లగా, మొత్తం మన కింద నల్లగా ఉంటుంది. అంటే అర్థమైంది, ఏదో పూసేస్తారు బాగా, పూసేసి ఏడదాకా తెల్లగా చేసుకోండి. అంత అవసరం అది వద్దు మనకి. చిన్న మనం నీట్గా ఉండడానికి ఇబ్బంది లేదు బిడ్డ. నా బిడ్డలు నీట్గా ఉండాలని నేను కోరుకుంటాను. ఆమేనండి. చీరపోతులాగా నా బిడ్డలు ఉండకూడదు, చీరపోతులాగా ఉండకూడదు. నా బిడ్డలు మంచిగా ఉండండి, మంచిగా పూసుకోండి, ముఖం ప్రకాశంగా ఉండాలి. అట్టని మన ముఖాలు మన భర్తకు మాత్రం నచ్చితే చాలు. ఆమేనన్నాడు గట్టిగా. అక్క నా ముఖం బాగుందా అంటే అవసరంలే. ఎవరయ్యా మనరాలరా, ఆబో మా బాధలు మీ బాధలు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. పెళ్లి కాని పిల్లలకి జడలు ఇక్కడ దాకా తీసేసి ఒక పిల్లలు పెళ్ళైన దాకా వదలబల్లే. ఆ చూసేవాళ్ళని పెళ్లి చేసుకుని అనిపించాలి ఆడపిల్లని. ఏంది మనిషి మొహం ముసిలి లాగా అనకూడదు మన పిల్లల్ని. దరిద్ర వాక్యాలంతా. నా కూతుర్ని, నా బిడ్డల్ని, నా కూతుర్లు, ఆత్మీయ కూతుర్ని, మిమ్మల్ని అటు ఎప్పుడు స్ట్రిక్ట్గా పెట్టను బిడ్డ. నేను మనం అతిగా చేయకూడదు, ఏది కూడా లిమిట్గా వెళ్ళాలి, మంచిగా ఉండాలి, మంచి బట్టలు కట్టుకోవాలా, పెర్ఫ్యూమ్లు వాడాలా, కొంచెం నీట్గా కావాల్సింది చేసుకోవాలా. లైట్ మచ్చలు కొట్టో ఏం కాదు కానీ, పెయింట్ ఏం కాదు కానీ చెప్తాను నేను. ఇక బాగుండి పెళ్ళైన దాకా, పెళ్ళైన తర్వాత మీ ఆయన నచ్చితే చాలు. ఇంకా ఆ తర్వాత మీ ఆయన చెప్పింది చేసుకోండి. నేను మాత్రం వాడుతున్నానమ్మా ఇప్పుడు. ఆ దేవుడు స్తోత్రం కలుగు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చల్లగా కలర్ ప్యాంట్లు రావడం కూడా కారణం అదే. చల్లగా కలర్ ప్యాంట్ మళ్ళీ మీకు అలవాటు చేద్దాం. ఒకటేసారి ఎర్రగా వచ్చేసాడు అనుకో, ఏందిరా సార్ ఎర్రగా వచ్చేసాడా, మరీ ఎక్కువ ఎర్రగా ఉండనులే, అప్పుడప్పుడు లైట్గా. అక్క ఏది మన దేవుడు అటు కోరుకోడక్క. బిడ్డ నువ్వు నాకు తెల్లగా ఉంటే నచ్చుతావు ఆయన అండు. ఆయన హృదయం కావాలి, ఆయన హృదయం కావాలి, గుండె బాగుండాలి, మనసు బాగుండాలి. అట్లా కానీ లోకానుసారం ప్రవర్తించకూడదు మనం. నా బిడ్డలారా ఇప్పుడు చూడండి, పాయింట్కి వెళ్దాం. ఎటు పోయింది, ఎడకపోయాం మనం, ఎక్కడి నుంచి ఆడకపోయాం నాకు అర్థం కావట్లా. మొఖాలకి మెరుగు వస్తుంది తైలం వాడితే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్తున్నాను, దేవుడు మనకి ఈ తైలం ఎందుకు నియమించాడు తెలుసా? కొత్త నిబంధన సంఘానికి తైలం అవసరం. ఈ ప్రార్థన తైలము వల్ల ముఖాలకు మెరుగు వస్తుంది. ముఖం అంటే భౌతికమైన ఈ ముఖం మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన మెరుగు, ఆత్మ సంబంధమైన కళ, ఆత్మ సంబంధమైన ప్రకాశం మన గుండెలకి, మన జీవితాలు కలుగుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ పాయింట్ పెట్టుమా. ఆ పాయింట్ ఒక రాసేసి పెట్టేసి చూడండి. ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధాత్మ అనే నూనె ద్వారా లేదా దైవజనుడు నీ తల మీద భౌతిక సూచన, విశ్వాస సూచన అయినటువంటి ఆ ప్రార్థన తైలాన్ని నీ తల మీద పోస్తాడో, అప్పుడు దేవుడు మీ ముఖాలకి మెరుగు, మీ ముఖాలకి ప్రకాశం, మీ ముఖాలకి కళ. దైవజనుడు నీ తల మీద నూనె పోసి ప్రార్థన చేశాడు అనుకో, అప్పుడు దాకా సీక్రెట్ ఫేకర్ కూడా నీ ముఖంలో వెలుగు వచ్చేస్తుంది. దేశనామాలు అంతే. అమ్మా పొదలకు జ్యోతమ్మ, జ్యోతిరాజు నిన్నేమైనా అన్నీ నీ ముఖంలో కళ ఉట్టి పడుతుంటుంది. ఎప్పుడు నీ తల మీద నూనె అంటినప్పుడు. బిడ్డ అందుకే దేవుడు మనకి ఆ ప్రార్థన తైలాన్ని, ఆ మనసు నిప్పాడు మనకి. నేను కొన్ని చెబితే మీరు ఆశ్చర్యపోతారు బిడ్డ. నేను అన్నీ చెప్పట్లే, మీకు సిగ్గుపోద్దని కొన్నే చెప్తున్నా. అవసరం చెప్పేస్తా, నాకేం సిగ్గులేదు, నేనే కదా బోధించిందే. ముఖాలకు మెరుగునివ్వడానికి దేవుడు తైలాన్ని భూమిలోంచి పుట్టించాడు. ఆ ప్రార్థనా తైలం, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం, దేవుని ఆత్మ, దేవుని శక్తి, దేవుని జ్ఞానం నీ గుండెలోకి వచ్చినప్పుడు, దైవజనుడు భౌతికంగా ప్రార్థనా తైలం నీ మీద అంటినప్పుడు ముఖాలకు మెరుగు. బిడ్డలారా, ఉద్యోగం లేదు, ఉద్యోగం రావట్లేదని దిగులు పడిపోయిన నీ కళలేని నీ ముఖానికి ప్రార్థనా తైలం ద్వారా నీ ముఖానికి కళ వస్తుంది యేసునామంలో. ఎంత చేసినా వ్యాపారం బాగా జరగట్లేదని కళలేని నీ ముఖానికి ప్రార్థనా తైలం ద్వారా వ్యాపారం సక్సెస్ఫుల్ అవుతుంది యేసునామంలో. అప్పుడు నీ ముఖానికి కళ వస్తుంది. ముఖం కళగా ఎప్పుడు ఉంటుంది అక్క కమలక్క? ముఖం కళగా ప్రకాశంగా ఎప్పుడు ఉంటుంది చెప్పండి? ఇంద్రు ముఖం భలే హుషారుగా, ముఖంలో భలే కళ,
కనబడుతుంది కదా, ఏదో మనోడు బాగానే మనోడికి చేతులు వాసినాయి, మెడలు వాసింది అంటే అర్థమైంది. మనం మంచి బంగారు దండ వేసుకోవడానికి కూడా అప్పుడు ఇబ్బంది అయిపోతుంది. అబ్బో మెడ వాసిందే, ఉంగరం వేసుకుంటే చెయ్యి వాసిందంటారు, చెయ్యి వేసుకుంటే మెడ వాసిందంటారు. ఇంకా వాయిబలేదా జీవితానికి వింతేనా? అనుకునేవాడు అనుకుంటా ఉంటారులేమ్మా యేసునామల్లా. వాడు అనుకొని ఎప్పుడైతే కుటుంబంలో సమృద్ధి ఉంటుందో అప్పుడు ముఖంలో కళ వస్తుంది. ఆమేనానండి? అప్పుల్లో నుంచి బయటపడిన రోజు ముఖంలో నిజమైన కళ. కొంతమందికి భర్త మారినప్పుడు నిజమైన కళ, బిడ్డల ప్రయోజకులైనప్పుడు నా ముఖంలో కూడా కళ. నా భౌతికమైన ఆత్మ, నా శరీర సంబంధ బిడ్డలో ప్రయోగస్తుల ప్రయోజనకారులు అవ్వాలా. అలాగే మందల ఆత్మ దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఇక ఇస్రాయేల్ పాస్టర్ ఎవరు పట్టలేరు. అప్పుడు దాకా లోపల ఒకటి బయట ఒకటి నటించాలి, తప్పదు. కానీ నిజంగా దైవజనుడు కళగా ఉండాలంటే అతని ముఖము అభివృద్ధి కళ ముందు కనబడాలా. పిల్లరా, మన దేవుడు ఈ రోజు నుంచి మనం వాడుతున్న ఈ ప్రార్థన తైలం, ఈ అభిషేక తైలం, ఆనంద తైలం నీ ముఖాన్ని ప్రకాశించేటట్టు చేస్తుంది యేసు నామములో. కొద్ది రోజుల్లోనే నీ సమస్య ఏంటో ఆ సమస్యలు తీర్చి నీ ముఖాన్ని కళగా, ప్రకాశంగా, మెరుగ్గా ఉండేటట్టు చేయునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. తైలాభిషేకం ద్వారా మన ముఖాలకి ప్రకాశం వస్తుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, యాకోబు పత్రిక తీసిపెట్టండి. యాకోబు పత్రిక 5వ తీసిపెట్టండి. పాడబెట్టి ప్లే చేయి. చిన్న పలవ పాడదామమ్మా, సమయం అయిపోయింది. ఓయమ్మో చాలా అయిందమ్మా. మన స్ట్రక్చర్ సెన్స్ అయిపోయింది కుమార్తె. వాక్యం 45 సాయంత్రం 4 దాకా పెడతాం. ఇబ్బందులు పెట్టు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కుమారుడు ఇబ్బంది పడుతున్నట్టున్నాడు, టెన్షన్ పడబాకు. ఎపఫ్రా చిన్నగా పెట్టు. హల్లెలూయా. పెట్టారా? అవసరం వచ్చినప్పుడు మా అనిలన్న పాటలు పెడుతుంటా, అప్పుడప్పుడు టెన్షన్ పడబాకండి. సపోర్ట్ కొట్టు. ఆరంభమైంది రెస్టోరేషన్. పాట సౌండ్ పెట్టి పెట్టా. పోగొట్టుకున్నవన్నీ నా మేలు కోసం అది ప్రభువు సమకూర్చి దీవించులే. హల్లెలూయా. నువ్వు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు ఇక ముందు నా చేత చేయించులే. మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్. చప్పట్లు గట్టిగా. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్. మహిమను మించే రెస్టోరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్. ఆరంభమైంది రెస్టోరేషన్. నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. ఆమేన్. నీ ముఖాలకి శ్రమనుంది నా దినముల కొలది ప్రభు సంతోషాన్ని మాకిచ్చును. ఆమేన్. మా కంటకారి నా ప్రతి బాష్ప బిందువు నాకు రాదు, మీకు రాదు. సపోర్ట్ కొట్టండి. ఏం కాదు. అరే సాయంకాలము నా ఎడుపు వచ్చినాను, ఉదయం కలుగును. దుఃఖముని తూర్పు ఎగరగొట్టి ప్రభువు మమ్మాదరించును. కీడు తొలగా చేయును, మేలు కలుగా చేయును. మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్. బిడ్డ, ఈ పాటకు చాలా అర్థం ఉందమ్మా. పోగొట్టుకున్న దానికంటే రెండింతల దేవుడిస్తాడని అర్థం ఇది. చప్పట్లు కొట్టు. మనం కూడా ఇట్లాంటి పాటలు రాసి మ్యూజిక్ చేయాలి యేసునామములో. పొలముపై దండయాత్ర చేసిన ఆ మిడతలను ప్రభువాపును. చీడ పురుగులెన్నియో తిని పారవేసిన మా పంట మరల మాకిచ్చును. నా జనులు ఇక
వర్షమొచ్చును క్రొత్త ద్రాక్ష రసము ఆ మంచి ధాన్యములతో మా కొట్లు నింపును అన్ని ఆశీర్వాదాలే ఫలమిచ్చును ఆమేన్. మా కొరత తీర్చును నూరంతలు వెయ్యంతలు ఊహలకు మించేటి గణపతి మందిర మహిమను మించే రెస్టరేషన్ రెస్టరేషన్ కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్ రెస్టరేషన్ అంతేనా? హల్లెలూయా. ఇది మళ్ళీ ఇంకోసారి ఆపుతలే ఆపు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, మిమ్మల్ని కొంచెం హుషారు చేద్దామని, మీకు అర్థం కాకపోయినా దేవుడు మనల్ని ఆ విధంగా దీవిస్తాడని ఇప్పుడు పాడాం మనం. అన్నా కింద ఉందా? ఓకే బిడ్డలారా, ఒకటి అయిపోయిందా? ఇప్పుడు రెండో సంగతి చూడండి. నూనె, ప్రార్థన తైలం దైవజనుడు మీకు అంటడం ద్వారా దేవుడు ఆ ప్రార్థన తైలం ద్వారా మీకు ఇచ్చే ఆశీర్వాదాల ఓట మొదటిది, మీ ముఖాలకు ఏమొస్తుందమ్మా? మెరుగు. మీ ముఖాల కళ. ప్రార్థన చేయించుకొని వెళ్ళండి. మీ ముఖాలకు నిజంగా కళ కావాలనుకుంటే ప్రార్థన చేయించుకొని వెళ్ళండి. ముఖాలకు మెరుగు రావాలంటే మన గుండెలో ఉన్న బాధలు పోవాలి, మన కష్టాలు తీరాలి, సమస్యలు తీరాలి. అప్పుడే మన ముఖాల కళ వస్తుంది. అది ఖచ్చితంగా దేవుడు ఆ గిన్నె నిండేటట్టు చేస్తానని చెప్తున్నాడు. దేవుడి వాక్యం మాకు దీవెనకరంగా మార్చును గాక. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14-15 వాక్యాలు ఎప్పుడు చెప్తుంటాను మీకు ఆ మాట. నేను ఎప్పుడు చెప్తుంటాను బిడ్డ, ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం అయిపోయిందా? కాపేద్దాం, తెలుసుకోవడబాకండి. 5వ అధ్యాయం 13-14 వాక్యాలు. అదేం రాయబడిందంటే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి, ఎవరికైనా సంతోషం కలిగిందా అతడు పాటలు పాడాలి. ఇప్పుడు 14 వచ్చిన చూడండి. మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా? మీలో ఎవరికైనా రోగం ఉంటే అతడు సంఘపు పెద్దల్ని పిలిపించాలి, లేదా సేవకులు పిలిపించాలి. వారు వచ్చి ప్రభు నామమున ఆ బాగులేని వ్యక్తికి నూనె రాచి, ఇంత మంచి మాట చూడండి, ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కోసం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే దైవజనుడు ఒక వ్యక్తి మీద నూనె రాచి ప్రార్థన చేస్తాడో, ఆ నూనె రాయబడిన వ్యక్తిలో ఒకవేళ విశ్వాసం ఉంటే, విశ్వాస సహితమైన ప్రార్థన, దైవజనుడు చేసిన ప్రార్థన, ఆ వ్యక్తి విశ్వాసం రెండు కలిసి ఆ రోగిని స్వస్థపరచును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవజనుడు మీ మీద నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు రోగికి స్వస్థత. ఏం తమ్ముడా రోగికి? అయిపోయిందిలే, నాకు అర్థమైపోయింది, జాలు ఆపి ఏం చెప్తున్నారు మీరు? 40 నిమిషాలు అయింది, 5-10 నిమిషాలు ఆపేస్తా. ఇంకా మాట అంటే మాట. ఇంక మీరు సూపులు తిని చంపితే నేను చాలు, ఇంకా ఎందుకు చెప్పినా కూడా చాలు, ఆపేస్తానా. నూనె రాసి ప్రార్థన చేయడం ద్వారా, ఆ ప్రార్థన నూనె ద్వారా, తైలము ద్వారా, అభిషేక తైలం నుండి వచ్చే ఆశీర్వాదాల ఓటలో రెండోది రోగికి స్వస్థత. పెట్టారా? అక్కడ చూడండి, తైలాభిషేకం ద్వారా రోగికి స్వస్థత. అబ్బా, మూడోది కూడా ఉంది అక్కడే. నెక్స్ట్ చూడండి ఎన్నో వచ్చినది? 15వ వచనం చూడండి. విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతనిని లేపును. చూడండి, ఆ రోగిని లేపేది నూనె కాదు బిడ్డ, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం నూనె మీద ఆధారపడిపోయి నూనెనే నమ్ముకోకూడదు. మనం ఎప్పుడైతే దైవజనుడు నూనె రాస్తాడో, ఆ నూనె రాసినప్పుడు ఆ వ్యక్తుల విశ్వాసం కలుగుద్ది. ఆ విశ్వాసమును బట్టి ప్రభువు అతను లేపుతాడు. దేవుడికే మహిమ రావాలి ఎప్పటికైనా కూడా. నూనెని వాడుకుంటున్నాడు దేవుడు ఇక్కడ, అంతే. ఆ నూనె రాసినప్పుడు ఆ వ్యక్తుల విశ్వాసం కలుగుద్ది. ఆ విశ్వాసం కలిగినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు స్వస్థపరుస్తాడు, లేపుతాడు. ఇప్పుడు ఇంకో మాట చూడండి. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. అబ్బా, ప్రార్థన నూనె అభిషేకించడం ద్వారా, తైలాభిషేకం ద్వారా ఎవరైనా పాపములు చేస్తే ఆ పాపం నుంచి కూడా ఏం కలుగుతుంటనా? ఏం కలుగుతాయి? నేను చెప్తున్నానా? బైబిల్లో ఉందా? అయిపోయింది, అయిపోయింది. జడి ఎందుకు జడి? సూపులు జమతో జడి అయిపోయింది జడి. ఒకవేళ ప్రార్థన నూనె ఎవరికైతే రాశాడో దైవజనుడు, ఆ నూనె రాసిన వ్యక్తి పాపం చేసి ఉంటే, ఆ పాపం చేసిన వ్యక్తికి కూడా పాప క్షమాపణ వస్తుందంటమ్మా. ఏ అనారోగ్యం లేకుండా కాలేజీలో బాగా పనిచేసేవాళ్ళు ప్రార్థన చేయించుకోండి. ఎందుకు? మీలో ఏదైనా బలహీనతలు ఉంటే ఆ బలహీనతలు కూడా క్షమించబడతాయి. ఇప్పుడు 3 చెప్పాను నేను బిడ్డ.
3 చెప్పా లేదా 2 చెప్పా. మొదటిది ప్రార్థన తైలాభిషేకం ద్వారా, ప్రార్థన నూనె ద్వారా, లేదా దేవుని నూనె అభిషేకం మన మీద దిగొచ్చినప్పుడు, దైవజనుడు మనకు ప్రార్థన చేసినప్పుడు గిన్నె నిండుతుంది. ఎలా నిండుద్ది, ఎలా నిండి పొరలుతుంది అంటే, నెంబర్ 1 ముఖాలకు మెరుగు, ముఖాలకు ప్రకాశం, ముఖాలకు కళ వస్తుంది ఫస్ట్. రెండోది స్వస్థత, రోగికి స్వస్థత. మూడోది అతనికి పాప క్షమాపణ. 3 అయిపోయినాయి, అతనికి పాప క్షమాపణ కూడా వస్తుంది. బిడ్డ, అందుకనే మీరు ప్రార్థన చేయించుకోపోండి. అందుకే మీరు వెళ్ళిపోతారని నేను మిమ్మల్ని ప్రార్థనలో కూర్చోబెట్టి లాస్ట్ చేసేది, ఎందుకంటే వెళ్ళిపోతారని. కొంతమంది నచ్చదు, ఏంది పైన వచ్చి రాస్తాడు, ఏంది పైన బాస్ అనుకుంటారు తెలియక. అందరూ అనర్లే, అక్కడక్కడ రాబోయే రోజులు జరిగే అద్భుతాలు మీరు వింటారు కదా. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు మహిమనక దేవుడు చేయలేదా? తలని దేవుడు స్వస్థపరచలేదా? మనకి చేస్తాడు బిడ్డ. విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాసం నీలో ఉన్నప్పుడు వెంటనే ప్రభు నేను లేపేస్తాడు, నేను బాగు చేస్తాడు, నీ గిన్నె నిండుతుంది ప్రార్థన నూనె ద్వారా యేసునామములో. ఇప్పుడు 4 చూడండి, 4 వెంటనే 4 బిడ్డలారా, దీంట్లోనే లేవీకాండం 14వ అధ్యాయం 29వ వచనం చూడండి ఒకసారి త్వరగా. లేవీకాండం 14వ అధ్యాయం 29వ వచనంలో చక్కని మాట రాయబడింది. లేవీకాండం 14:29 ప్రార్థన నూనె. ఇది పాత నిబంధనలు చెప్తున్నా చూడండి అన్నమాట. యాజకుని అరచేతిలో ఉన్న కొదువ నూనె, మిగతా నూనె, మిగిలిన నూనెని, యాజకుని అరచేతిలో ఉన్న మిగిలిన నూనెని అతడు పవిత్రత పొందగోరు వానికి యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము కలుగు చేయుటకు వాని తల మీద పోయవలెను. బిళ్ళరా, ఎవరైనా ఒక వ్యక్తి ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చి, దైవజనుడా నేను పవిత్రత పొందాలనుకుంటున్నాను, నేను కొన్ని పొరపాట్లు చేశాను, నన్ను దేవుడు క్షమించేటట్లుగా, నేను పవిత్రత పొందేటట్టుగా నా గురించి ప్రార్థన చేయండి అని అడిగితే, యాజకుడు తన చేతిలో ఉన్న నూనెని తీసుకెళ్ళి ఆ వ్యక్తి తల మీద పోస్తాడంట. ఎప్పుడైతే ఆ వ్యక్తి తల మీద పోస్తాడో అతని పాపములకు ప్రాయశ్చిత్తం నుండి అతడు పవిత్రపరచబడతాడని లేవీకాండంలో రాయబడింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దైవజనుడు మీ తలల మీద నూనె పోసినప్పుడు మీ పాపముల నుంచి మీరు ప్రాయశ్చిత్తం పొందుకుంటారు. నమ్మతారా? నమ్మరా? మర్యాదగా చేయించుకొని పోండి. మీరు ఎంత పరిశుద్ధులైనా ప్రార్థన చేయించుకోండి, మీకు మంచిదే. అబ్బా, యెహోవా సన్నిధిలో మనకు ప్రాయశ్చిత్తం కలిగి మన పాపాలకి మనం పవిత్రత పొందాలంటే యాజకుడు మన తల మీద నూనె పొయ్యాలి. అయిపోయినాయా? మొత్తం ఎన్ని చెప్పాను ఇప్పుడు? ఒకటి ఫస్ట్ది ముఖాలకి కళ, మెరుగు. రెండోది స్వస్థత, రోగికి స్వస్థత. మూడోది పాపక్షమాపణ. నాలుగోది పాపక్షమాపణ, పవిత్రత అంతా ఒకటే. మూడోది అంటే ఇదంతా కూడా పవిత్రత, ప్రాయశ్చిత్తం పొంది పాపానికి పవిత్రత పొందాడు, పవిత్రత ద్వారా పాపక్షమాపణ కలిగింది, అంతా ఒకటే. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ది త్వరగా వెళ్ళిపోదాం. లేవీకాండం 24వ అధ్యాయం, లేవీకాండం 24వ అధ్యాయం 2వ వచనం. అదే లేవీకాండం 24వ అధ్యాయం 2వ వచనం. పాత నిబంధన నుంచే ఉంది ఈ నూనె సంగతి మనకి. అక్కడ ఏం రాయబడిందంటే 1వ వచనం నుంచి, మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనె తేవాలని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించు అని. ప్రత్యక్ష గుడారంలో దీపాలు ఎప్పుడు వెలుగుతూ ఉండాలని దేవుడు నూనెని తీసుకురమ్మన్నాడు. ఈ వాక్యానికి మనకు అర్థమయ్యేదానికి మత్తయి సువార్త పోదాం. ఇప్పుడు మత్తయి సువార్త 25 చెందిండి. దీపాలు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, దీపం వెలగాలంటే నూనె ఉండాలి. మత్తయి సువార్త 25 కన్యకల దగ్గర పోదాం. మత్తయి సువార్త 25 వచనం వచ్చి 4వ వచనం, 7వ వచనం, 8వ వచనం చూడండి. 4వ వచనం తెలుసా? బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. బుద్ధి గలవాళ్ళు నూనె తీసుకెళ్ళారు, బుద్ధిలో తీసుకెళ్ళా. ఇప్పుడు 7వ వచనం చూడండి. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరి, కానీ బుద్ధి లేని కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధి గల వారిని అడిగిరి. బిడ్డలారా, టైం అయితే ఏం కాదు కానీ ఒక 5 నిమిషాల ఏనండి. ఇక్కడ దీపాలు నిత్యము వెలుగుతూ ఉండాలంటే నూనె కావాలి. యేసుప్రభు చెప్పిన ఉపమానంలో బుద్ధి లేని కన్యకలేమో నూనె తీసుకెళ్లారు, బుద్ధి లేని కన్యకలు నూనె తీసుకెళ్ళా. కొంతసేపటికి వాళ్ళ దీపాలు ఏమైపోయినాయమ్మా? వాళ్ళ దివిటీలు ఏమైపోయినాయి? ఆరిపోయినాయి. ఎందుకు ఆరిపోయినాయి? వాళ్ళతో సిద్ధులు ఏం తీసుకెళ్ళలేదు, వాళ్ళు పోత నూనె తీసుకెళ్ళా. అంటే దైవజనుడు తల మీద నూనె ప్రోక్షించినప్పుడు
సేవకుడు నీ మీద నూనె అంటినప్పుడు, లేదా దేవుడి ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మన తల మీద అంటినప్పుడు, ఆత్మీయ జీవితం అనే ఈ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. ఆమె చెప్పండి గట్టిగా. రాసుకో, పెట్టు. తైలాభిషేకం ద్వారా ఆత్మీయ జీవితం లేదా భక్తి జీవితం నిత్యము వెలుగుతూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. ఎంత మంచి మాట. కొంతకాలానికి అసలు సినిమాలు అంటే నీకు అసహ్యం వచ్చేస్తుంది అక్క. కొంతకాలానికి నీకు బూతులు అంటే అసహ్యం వచ్చేస్తుంది. కొంతకాలానికి నీకు ఈ శాడిస్ట్ మాట్లాడే అసహ్యం వచ్చేస్తుంది. కారణం, నీ దీపాన్ని ఎప్పుడు వెలిగిస్తూ ఉంటాడు దేవుడు యేసు నామములో. ఏ దీపం అది? ఆత్మీయ జీవితం, భక్తి, పవిత్రత, యేసయ్య కొరకు నిలబడే భక్తి జీవితం. ఈ జీవితాన్ని దేవుడు ఎప్పుడు వెలిగిస్తుంటాడు. నిత్యము ఈ దీపం వెలగాలంటే నూనె కావాలి. ఆ నూనె భౌతికంగా దైవజుడిని తల మీద పోస్తున్నాడు. ప్రతి వారం పోపించుకోపోవాలా పర్లేదా? ఆ టైం అయిపోతానే, పోతా పో, ఆరిపోదు పో, మాకెందుకు సార్? ఇన్ని అర్థాలు ఉన్నాయక్క. నా కళ్ళు తిరిగిపోతున్నాయి వింటుంటే. ఈ విషయాలు ఏంటంటే నాకు ఇంతకుముందు నాకు ఎందుకు చెప్పలేదు ప్రభు అని అనిపిస్తుంది. అందుకు కదా ఈ పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ ఎందుకు అమ్ముతారు తెలుసా? ఎందుకు తీసుకోమని చెప్తారు? వాళ్ళు కొనుక్కొస్తారు కాబట్టి అమ్ముతారులే. దాన్ని వీళ్ళు అమ్మా ప్రేయర్ ఆయిల్ బాటిల్ అమ్ముకుంటున్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారు అనే మాట మీరు విన్నప్పుడు ఇంతకు ముందులాగా మీరు వాళ్ళ గురించి వేరుగా అనుకోవద్దు. ₹1000 పెట్టి కొనుక్కొని వస్తారు. ఈజీగా ఫ్రీగా ఇవ్వలేరు కదా, కాబట్టి ఎంతో రేటు పెట్టి అమ్ముతారు. దానికి మనం ఒకటి అనుకోవాలా? దైవజనులు చేసే తప్పుని ఇప్పుడు దాకా అనుకున్నాం. చూడండి, దేవుడు ఎన్ని వాక్యాలు మనం మాట్లాడుతున్నాడు. ప్రార్థన తైలంలో లేదా అభిషేక తైలంలో దేవుడు మన కోసం ఎంత మంచి మాట. దీపము నిత్యము వెలగాలంటే నూనె. ఆత్మీయ జీవితం అనే భక్తి దీపం వెలగాలంటే దైవజనుడు భౌతిక సూచన నీలో విశ్వాసం కలగడానికి ఇదిగో ఈ ప్రార్థన, నూనె అభిషేకం, తైలాభిషేకం నీ మీద జరగాలి బిడ్డ. అప్పుడు నీ దీపం వెలగతుంది. ఎప్పుడైతే దైవజనుడు నీకు ప్రార్థన చేసిస్తాడో, ఆ ప్రార్థన చేసిన నూనె తీసుకెళ్ళి నీ షాపులో టిఫిన్ అంగళ్ళలో, టైలర్ అంగళ్ళలో, లేకపోతే నువ్వు ఏ వ్యాపారం చేస్తున్నావు ఎక్కడో ప్రార్థన చేసుకొని అవి చల్లుకొని నువ్వు స్టార్ట్ చేస్తే వ్యాపారము నిత్యము వెలుగుతుంది యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. మీరు అనుజనులు చూసారా? మీకు తెలియదే ఉందలే. ఉదయాన్నే వాళ్ళు ఏ నీళ్ళు కొడతారు? మనం చూసి నవ్వుకున్నాం వాళ్ళని. నేను చెప్పలా, దేవుడు మన దగ్గర ఉండే భక్తి ఎవరి దగ్గర ఉంది? వాళ్ళ దగ్గర ఉంది. దేవుడేమో మన దగ్గర చేరిపోయాడు, భక్తి ఏమో అక్కడికి వెళ్ళిపోయింది. బిడ్డలు వాళ్ళు బైబిల్లోంచి కాపీ కొట్టారు. అంతా బైబిల్లోంచి కాపీ కొట్టి వాళ్ళు చేసుకుంటా ఉంటారు. మనమేమో ఏం లేదు మంచిదే అట్టని మనం వాటికి సాగిలపడిపోకూడదు. ఇప్పటికే చెప్తున్నా, మనం నూనెని నమ్ముకోకూడదు. ఇప్పుడు మనకు దేవుడు నూనె కాదు, మనకి దేవుడు ఒక సూచన పెట్టాడు అనమాట. ఒక సూచన అనుసరించి మన విశ్వాసంలోకి రావాలా. నూనె నీ తల మీద పోస్తున్నప్పుడు నీ మనసులో ఏముండాలంటే, నా దేవుడు నా దీపాన్ని నిత్యము వెలిగించబోతున్నాడు యేసు నామములో. దైవజనుడు నా మీద ఈ తైలాభిషేకం నాకు ప్రార్థన నూనె చేయడం ద్వారా, సేవకుడు నా మీద ఈ నూనె వేసి ప్రార్థన చేయడం ద్వారా ఇప్పుడు నా ఆత్మీయ జీవితం అనే దీపం నిత్యము వెలుగుతుంది. ఈ నూనెని తీసుకెళ్ళి నేను ఎక్కడ ప్రోక్షిస్తానో అక్కడ దీపాలు వెలుగుతాయి యేసు నామములో. నా ఇల్లు నిత్యము వెలుగుతుంది. నా పిల్లల భవిష్యత్తు ఎప్పుడు వెలుగుతుంది. నా వ్యాపారం ఎప్పుడు వెలుగుతుంది. నా ఉద్యోగం ఎప్పుడు వెలుగుతుంది. ప్రార్థన తైలాభిషేకం, ఎంత మంచి మాట. దీపాలు ఎప్పుడు నిత్యం వెలిగిస్తుంది బిడ్డ. లాస్ట్ మాట 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదవని నేను చెప్పేస్తాను మీకు బిడ్డ. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు ఏం రాయబడిందంటే బిడ్డ, అక్కడ ప్రవక్త శిష్యుని భార్యకి అప్పులు ఉన్నాయి. అప్పుల కోసం అప్పులోళ్ళు వచ్చి తన బిడ్డలను పట్టుకెళ్ళిపోతుంటే అయ్యా సహాయం చేయని సేవకుడి దగ్గరికి వచ్చింది. అప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మా నీ ఇంట్లో ఏముందమ్మా, ఎందుకు వచ్చావు, ఏం చెప్పమ్మా, ఏం చేయాలి నీకు, ఇంట్లో ఏముంది అని అడిగితే ఆమె చెప్తుంది, నా ఇంట్లో నూనె కొండ ఒక్కటి ఉందయ్యా. ఏ కొండ ఉందంట చెప్పండి. ఆమె ఇంట్లో ఏముంది? నూనె కొండ. అది చాలమ్మా, అది చాలు. నువ్వు వెళ్ళి మీ ఊర్లో ఉండే ఇళ్ళ దగ్గర పోయి ఖాళీ కొండలన్నింటినీ అరుగు తెచ్చుకో, బాడుకు తెచ్చుకో. ఎన్ని కొండలు ఉంటాయి అన్ని కొండలు తెచ్చుకో, బిడ్డలు పంపించు, మొత్తం తెచ్చేసుకోవాలా. ఏం చేయాలయ్యా? నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ కొండలో నూనె ఉందే, ఆ నూనెని కొండలన్నింటిలో పోయి. ఎట్లా వస్తుందయ్యా? కొంచెం నూనె నువ్వు పోయి, నువ్వు ఎప్పుడైతే పోయడం ప్రారంభిస్తావో నేను ఆరాధించిన ఆ దేవుడు ఆ కొండలో నూనె వస్తానే ఉంటుంది యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీకు ఎన్ని కొండలు దొరుకుతాయో అన్ని కొండల్లో సరిపడనంత నూనె వస్తూ ఉంటుంది. కానీ ఇది బయట ఎవరు చూడకూడదు. అద్భుతాన్ని తలుపేసేయి అని చెప్పాడు దేవుడు. బిడ్డలారా,
అందుకే ఈ ప్రార్థన నూనె గురించి మనం బయట చెప్పకూడదు, గుర్తుపెట్టుకోండి. బయట చెప్పినా కూడా మనుషులకు అర్థం కానే కాదు. ఇది దేవుడు కళ్ళు తెరిచిన వాళ్ళకి తప్ప ఇంకెవరికి అర్థం కాదు. మొన్నటిదాకా నాకే అర్థం కాల, ఇంక మీకేం అర్థం అవుతాయి? అందుకే దేవుడు ఎప్పుడు కూడా గడియమంటాడు, తలుపేయి. ఈ నూనె పోసే సంగతి ఎవరు చూడకూడదు, ఎవరు కనబడకూడదు. ఇది దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన ఒక సూచన. ఆమె గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. దేవుడు ఈ నూనెని తన బిడ్డలకు ఇచ్చిన సూచన. నూనె వాక్యానికి సాదృశ్యం, పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం, ప్రార్థనకు సాదృశ్యం, చాలా సాదృశ్యం నూనెకి. అమ్మా తలుపేసేయి, లోపలికి పోయి తలుపు పోయి మొత్తం నూనె అంతా. రే ఇంకేం కొండలు లేవా? లేవు మమ్మీ, అన్ని చేసాం మమ్మీ, అంతగా లేవు మమ్మీ, ఇంకా అంతేనా అని మాట్లాడుకుంటూ ఉండగానే కొండలో నూనె ఆగిపోయిందంట. కొండలో నూనె ఇక ఆగిపోయింది. ఇప్పుడు కొంచెం చిన్న కొండలో పోస్తా ఉంది, అన్నీ అయిపోయినాయి, ఆగిపోయింది. నూనె అయిపోయింది. ఇంకా పరుగున సేవకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇంచుమించుకు ఒక 200 కొండలు తెచ్చామయ్యా, మొత్తం పోయేసామయ్యా, అమ్మ అన్ని నిండిపోయా, ఇంక లేవయ్యా. అయితే అయ్యా నూనె ఆగిపోయింది అయ్యా, కొండలో నూనె. ఓకే, ఇప్పుడు వెళ్ళి ఆ కొండలో నూనె అమ్మి నీ అప్పులు తీర్చుకొని మిగిలిన సొమ్ముతో నువ్వు నీ బిడ్డలు సంతోషంగా బతకండి అని చెప్పాడు దైవజనుడు. ఆమె చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డ సంతోషంగా బతకాలి, ఏడుపుతో బతకాలా? దైవజనుడు చెప్తున్నాడు వ్యాపారం చేసుకొని సంతోషంగా బతకని చెప్తున్నాడు. నేను దీవిస్తాడక్క. నూనె వల్ల ఆమె అప్పులు తీర్చబడ్డాయి. నూనె వల్ల ఆమె పిల్లలు సంతోషంగా ఉన్నారు. రాసుకోండి, పెట్టిమా. ఏంటదే? తైలాభిషేకం ద్వారా దైవజనుడు నీ మీద ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబంలో అద్భుతాలు సంభవిస్తాయి. యేసునామములో అద్భుతాలు సంభవించి సమస్యల నుంచి బయటపడతారు. అబ్బా, కుండల్లో నూనె నిండిపోతా ఉంది, అద్భుతం. ఒక్క కుండలో ఉన్న నూనె 200 కుండలు సరిపోయింది. దీన్ని ఏమంటారా తమ్ముడా? ఏదోటి అంటారు, నోరు మూసు కానీ తొందరగా అంటారా? మా అన్ననో ఏం చేసుకోండి, మా అన్నో అయిపోయింది, లాస్ట్కి వచ్చేసేమో, అయిపోయింది, లాస్ట్ చెప్పేది ఆపేస్తా. తమ్ముడా, నీకు ఈ విషయం అర్థమైతే ఇంక నీకు ఈ మైండ్ ఉండదు. ప్రభువా, దైవజనుడు నూనె నా మీద పోసి ప్రార్థన చేసినప్పుడు ఆ దైవజనుడు చేస్తున్న ప్రార్థన మూలంగా నా ఇంట్లో అద్భుతాలు జరుగుతాయా? అద్భుతాలు సంభవించి నేను బయటపడతానా? నేను బయటకు వస్తానా? బట్ ఎంత మంచి మాటలమ్మా, ఎంత మంచి మాటలు. కాబట్టి దయచేసి మీకంటూ ఒక ప్రార్థన బాటిల్ ఉండాలి. ఆమె చెప్పండి, ఏముండాలి మీకు? ప్రార్థన తైలం. ప్రార్థన చేయించుకొని వెళ్ళండి, అది ఉంటే చాలు. విశ్వాస సూచకం, దేవుడు మనకిచ్చిన ఈ సూచకం. కొంతమంది నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు, వాళ్ళు సైతాన్ కా బేట, వాళ్ళకి తెలియదు. వాళ్ళకేం తెలుసు? వాళ్ళకేం తెలుసు? తిట్టకూడదు కానీ వాళ్ళకి ఏం తెలుసు? బట్టలు లేని వాళ్ళకి మొక్కమంటే మొక్కుతుంటారు. మనకు అట మొక్కమన్నాడు దేవుడా? ఏముండదు ఆ వ్యక్తి మీద, మొక్కతా ఉంటారు. ఆ వ్యక్తికి సిగ్గు. ఏంది ఇది? అదే భక్తి అంటే. వాళ్ళు మనల్ని ప్రార్థన నూనె డబ్బాలు, కొబ్బరి నూనె అంటుంటారు. వాళ్ళ మాట పడుచుకోబల్లే. దేవుడు మనకిచ్చాడు. ఎప్పుడైతే ప్రార్థన తైలాభిషేకం నీ జీవితంలో జరుగుతుందో అప్పుడు నీ ఇంట్లో అద్భుతాలు సంభవిస్తాయి. నీ కొండలు నిండిపోతాయి యేసునామములో. నీ వ్యాపారాలు నిండిపోతాయి. నువ్వు సమస్యలో నుంచి బయటపడతావు యేసునామములో. లాస్ట్ మాట ఇంకంటేనా? ఇంక చెప్తా ఉంటా పాస్టరా. లాస్ట్ 3 రెఫరెన్స్లు రాస్తా. లాస్ట్ మాట చెప్పండి. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ఇది సౌలు గురించి. 1 సమూయేలు 10:1. అదే 1 సమూయేలు 16:13. ఇది దావీదు గురించి. 10వ అధ్యాయం సౌలు, 16వ అధ్యాయం దావీదు. 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 39వ వచనంలో సొలొమోను. 1 రాజులు 1:39 సొలొమోను. అంటే సౌలు, దావీదు, సొలొమోను. ఈ 3 రెఫరెన్స్లు మనం చదివితే దైవజనుడు సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని వెళ్ళి సౌలు మీద, దావీదు మీద నూనె పోసాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తైలపు కొమ్ములో ఉన్న తైలాన్ని దావీదు మీద ప్రోక్షించి అభిషేకిస్తే ఏం జరిగిందో తెలుసా? ఆ తైలము దావీదు తల మీద పడగానే దావీదు రాజు అయిపోయాడు. సపలు కొట్టండి గట్టిగా, యేసయ్యకి కొట్ట సపలు గట్టిగా. అబ్బా అదిగో దేవునికి మహిమ. చూడండి, తైలాభిషేకం ఎప్పుడైతే మన మీద జరుగుతుందో దేవుని ప్రజలు ఆధ్యాత్మిక రంగంలో, సామాజిక రంగంలో, శారీరకంగా, భౌతిక రంగంలో కూడా రాజరికంలోనికి ప్రవేశిస్తారు. రాజులుగా మారిపోతారు యేసు నామములో. అబ్బా, ఎంత మంచి మాట పెట్టారా. నన్ను చాలా ప్రోత్సహించిన మాట ఇది.
నువ్వు పట్టుకుని వెళ్ళి ఆ చిన్న ప్రార్థన బాటిల్లో అంత శక్తి ఉంది. నిన్ను రాజు చేసి పడేస్తుంది దేశనామాల ప్రార్థన ఉండి అంతే. ఏం చేస్తుంది? ఇది సాధ్యమా, ఇది నిజమా, డౌట్ రానియొద్దు. దావీదు గారి మీద సమూయేలు గారు తైలపు కొమ్ము తీసి ఆ తైలం పోస్తే, పాస్టర్ గారు పోస్తే ఆయన రాజు అయ్యాడు, నువ్వు పోస్తే మేము ఎందుకు రాజులు అవుతాం? దీన్ని అవిశ్వాసం అంటారు. ఏనా? విశ్వాసం ఎట్టుండాలా? నా సేవకుడు నా మీద చేతులుంచి ప్రార్థన తైలం రాసి ప్రార్థన చేయగానే నా జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి యేసునామంలో. నా గిన్నె నిండడమో స్టార్ట్ అవ్వద్ది. నిండి ఒకనాటికి ఏమవుద్ది? పొరలద్ది. పొర్లినప్పుడు నన్ను చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారు తెలుసా? ఇదిగో వీరు యెహోవా ఆశీర్వదించిన జనమని చెప్పుకుంటారు యేసునామంలో. గట్టి చెప్పండి హల్లెలూయా. అంత మాత్రమే కాదు, రాజరికంలోనికి ప్రవేశిస్తాము. ఎంతవరకు తెలుసా? భూరాజులో మనం ఉన్నత స్థాయికి యేసయ్య మనల్ని లేవనెత్తాడు యేసునామంలో. గట్టి చెప్పండి హల్లెలూయా. నేను నిన్ను భూరాజులలో ఉన్నత స్థానానికి తీసుకొని వెళ్తా. ఫోన్ సౌండ్ పెడతారు, మ్యూజిక్ పెట్టు. అమ్మా, దేవుడు మనల్ని రాజులుగా రాణిగా చేయబోతున్నాడు. ప్రార్థనా తైలం. దైవజనుడు సమూయేలు గారు సౌలు మీద ప్రార్థన తైలం పోస్తే, అభిషేక తైలం పోస్తే రాజు అయిపోయాడు. దావీదు పోస్తే రాజు అయిపోయాడు. యాజకుడైన సాదోకు సమూయేలు తల మీద పోస్తే రాజు అయిపోయాడు. బిడ్డరా, రాజులను అభిషేకించడానికి ఒలీవ తైలాన్ని వాడేవాళ్ళు. ఆ తైలం ప్రోక్షించగానే వాళ్ళు రాజులు అయిపోయేవాళ్ళు. రాజు చిరంజీవగునుగా కేకలు వేసేవాళ్ళు. బిడ్డరా, దైవజనుడు మీ మీద చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన తైలం మిమ్మల్ని రాజరికంలో తీసుకెళ్ళిపోదు. బిడ్డ, నమ్మితే నువ్వు ఉన్నత స్థాయికి వెళ్తావమ్మా. నీ దీపాలు వెలుగుతాయి, నీ ముఖం కళగా మారిపోతాయి, నీ అనేక రంగాల్లో నువ్వు దీవించబడతావు. కాబట్టి ఒక ప్రార్థన నూనె బాటిల్ మీరు కలిగి ఉండండి. సేవకు చేత ప్రార్థన చేయించుకొని వెళ్ళండి. విశ్వసించండి, ఇంత గొప్ప శక్తి ప్రార్థన తైలంలో దేవుడు మనకోసం దాచిపెట్టి పెట్టాడు. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం అనే నూనె, వాక్యం అనే నూనె, మరి దేవుని జ్ఞానం అనే నూనె, దైవజనుడు చేతిలో ఉన్న భౌతికమైన నూనె మనకి ఇన్ని ఆశీర్వాదాలు తీసుకొని వస్తుంది. కాబట్టి ఇదేంటి ఈ సిస్టమ్ అనుకోకుండా, ఇప్పటి వరకు మనకు తెలియదు కాబట్టి నమ్మలేదు. ఈ రోజు నుంచి దేవుని వాక్యానికి మనం చోటిచ్చి హృదయపూర్వకంగా నమ్మి సాధించుకొని వెళదాం. నమ్మి వెళదాం. రాబోయే రోజుల్లో నీ గిన్నె నిండిపోవును గాక, నిండి పొర్లును గాక, నీ గిన్నె నిండి పొర్లును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం బిడ్డ, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.